వర్క్ మార్కెటింగ్ లో వస్తారన్నది మేడం గారి ఆదర్శము. మేడం గారిని ఇన్వైట్ చేసుకుందాం. రమణం మేడం, గుడ్ మార్నింగ్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా? రమణం మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ముందుగా సురేష్ సార్ గారికి పాదాభివందనాలు చెల్లించుకున్నాను. మరి ఆనంద్ సారు, కిరణ్, మరి రవి సారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ జూమ్లో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మరి నా యొక్క జర్నీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. నా జర్నీ ఏంటంటే, నా పేరు రమణమ్మ, మాది చిన్న వెంకన్నపాలెము, కొండేపి మండలము. నేనైతే హౌస్ వైఫ్గా ఉంటాను. మరి మా పుట్టిల్లు మద్దిరాలపాడు. మా అమ్మ నాన్న, మా నాన్న, మేమైతే పేద కుటుంబం నుంచి వచ్చాం సార్. మేమైతే ఉన్నవాళ్ళం కాదు, లేని వాళ్ళమే. మేమైతే నలుగురిమి అక్క చెల్లెలమి, ఒక్క తమ్ముడు. ఆ తమ్ముడికి ఇచ్చి నేను మా కూతురునిచ్చాను. అదే మరి మా నాన్న మమ్మల్ని ఎలా పెంచాడంటే, ఒక కాపలాదారి అనమాట. సపుగు తోటలకి, జామాయిల తోటలకి, మరి వీటికి కాపలాదారి మా నాన్న. కానీ ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా నాన్న చాలా బాధపడ్డాడు. మేము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేసాడు. కానీ నా తర్వాత సుశీల మేడం, ఆ మేడం కొంచెం చదివింది, కానీ మేము చదవలేదు. నేనైతే 5 వరకే చదివాను. కానీ ఆ రోజుల్లో చదువు ఏంటో వాళ్ళు చెప్పిన చదువు మనకి కొంచెం బోధకెక్కలేదు. మనం ఏదో కూలి పనికి వెళ్ళాం చిన్నప్పటి నుంచే. మరి సుశీల తర్వాత శోభారాణి మేడం వాళ్ళందరూ కూడా వెస్టేజీలో ఉన్నారు. మా చెల్లి కూడా ఏం చదవలేదు. తర్వాత కౌసల్య మేడం ఉంది, మా చెల్లి, మూడో చెల్లెలు, 4వ చెల్లెలు. ఆ అమ్మాయి కూడా ఇక్కడ వెస్టేజీలు చేస్తుంది. మరి మా తమ్ముడు, లాస్ట్ తమ్ముడు, మేమైతే ఎవరు చదువుకోలేదు. మా తమ్ముడు, మా చెల్లి చదువుకుంది. నా కూతురు చదివింది, ఇంటర్ చదివింది, కేఎన్ఎం నర్సుగా చేస్తుంది అనమాట. మా కూతురు మరి అక్కడ వాలంటీర్గా చేసింది కొన్నాళ్ళు. మరి దీంట్లోకి జాయిన్ అయింది. ఇప్పుడు మా కూతురు సిల్వర్లో అట్లా ఆగిపోయింది అనమాట. టీం రాలేదు. మరి నేను ఎలా వచ్చానంటే ఈ ప్లాట్ఫారం మీదకి సార్, నేను ఆదివారము అక్కడ ఒక ఇంటి దగ్గర చాలామంది కూర్చున్నారు సార్. ఎక్కడ నేను ప్రేయర్కి వెళ్ళి వస్తుంటే ఆదివారం అక్కడ కూర్చోనంటే, ఏంది ఇక్కడ అందరు కూర్చున్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను అనమాట. వెళితే అక్కడ అందరూ ఆధారాలు తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ నేను అయితే ఒక్క మాట కూడా అడగలే, ఏంటి ఆధారాలు ఇస్తున్నారని నేను అడగలేదు సార్. కానీ ఒక పాప నాకు చెప్పింది, ఏందమ్మంటే, ఇక్కడ అమ్మమ్మ నువ్వు ఆధార్ కార్డు తెచ్చుకుంది, ఎందుకని నేను అడగలేదు, తీసుకెళ్ళా. నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళందరూ ఆధార్లు దేవులు ఆడుకుంటున్నారు. నేను అయితే వెళ్ళగానే ఆధార్ ఇచ్చేసి కిరణ్ సారు వేసాడు, ఐడి వేసాడు. నేను వచ్చేసిన తర్వాత ఇక్కడ శ్రావణ సార్ వాళ్ళ అత్తయ్య వాళ్ళది ఈ ఊరే, మా ఇంటి పక్కనే. అక్కడ బ్రహ్మయ్య సారు, శ్రావణ సార్ వచ్చాడు సార్. వచ్చిన తర్వాత అక్కడికి వాళ్ళు నన్ను పిలిచిన తర్వాత వెళితే సార్ కూర్చొని కూడా కూర్చోలేదు. బ్రహ్మీ సార్ కూర్చోలేదు, శ్రావణ సార్ కూర్చోలేదు. మేము నిలబడే ఉన్నాము. అక్కడ బ్రహ్మీ సార్ ఒక మాట చెప్పాడు, మేడం మీరు ఐడి వేసారు కదా, ఈ ఐడి చేసుకోండి, మీరు ఫలానా అన్నీ చెప్తున్నాడు అనమాట. ఇట్లా చేసుకోండి మేడం, ఇట్లా అన్ని ఉడి సబ్బులు ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, హెల్త్కి ఉన్నాయి, అన్ని హోమ్ కేర్ ఉన్నాయి మేడం, మీరు చేసుకోండి అంటే నేను ఆలకిస్తానే ఉన్నాను, నేను వింటానే ఉన్నాను. కానీ నేనైతే నాకు తెలియదు కదా, చదువు లేదు కదా. ఓహో, మనం ఏం చేస్తాంలే, ఇక్కడ దీంట్లో చేరి ఎట్లా చేస్తాంలే, ఎట్లా ఈ సబ్బులు అమ్మాలా, ఈ సరుకులు అమ్మాలా, ఇంటింటికి తిరిగి అమ్మాలా, మనకేం తెలియదయ్యా, ఇంట్లో ఉన్న వాళ్ళమే అయితే మనము ఎక్కడికి వెళ్ళిన వాళ్ళం కాదు కదా అని చెప్పి నేను అనుకున్న తర్వాత నా ఫస్ట్ మీటింగ్ ఎక్కడంటే గుంటూరు, సుబ్బయ్య శెట్టి సార్ గారు ఇచ్చారు. గుంటూరు ఫస్ట్ నేను వెళ్తే ఆ రోజు
రవి సారు బస్సులో అందరు టెస్ట్ అని చెప్పిస్తున్నాడు. ఆ రోజు నేను కూడా చెప్పాను, ఏదో 2 మాటలు చెప్పా, ఉచిరాని మాటలు చెప్పాను. ఆయన ఆ రోజు నాకు భయం వేసి చెమట పోసింది, ఒళ్ళంతా చెమట పోసింది. ఇంతమంది మధ్య నేను మాట్లాడాలని ఏదో ఉచిరాని మాటలు మాట్లాడే నేను కూర్చున్నాను. ఆ రోజు కూడా కొంచెం మనకి సార్ కొద్దిగా సపోర్ట్గా ఉన్నట్టు మాట్లాడాడు రవి సార్. కొంచెం ఎప్పుడైనా ఎక్కడ వానొచ్చినా రవి సారు వాళ్ళు ఆనంద్ సార్ గారు మాట్లాడతారు, నవ్వుతానే మాట్లాడతారు. వాళ్ళు బాగా ఉంటారు, ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక ఇదిగా ఉంటారనమాట. అది ఎట్లాగా నాకు గుంటూరు మీటింగ్ వెళితే అర్థం కాలేదు సార్, అర్థం కాలేదు. ఏం గజిబిజిగా ఉంది, అక్కడెక్కడో ఉన్నాడు సారు, వెనకెక్కడో కూర్చున్నాము. ఎట్లా నాకేం అర్థం కాలేదు, ఏంది ఏంది అసలు అర్థం కాలేదని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఒంగోలు మీటింగ్కి వెళితే కొంచెం ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన మాటలు కొంచెం నాకు బాగా మైండ్లో కొద్దిగా చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత నాకు ఇంక నిద్ర పట్టకపోయేసరికి నేను ఇక నాదే ఆలోచనలో పడ్డా. ఎట్ట చేయాలా, ఎలా చేయాలా, వీళ్ళకి లక్షలు వస్తున్నాయా, ఎట్లా వస్తున్నాయా అని చెప్పి నేను అది ఒక మనసులో పడిపోయింది నాకు. పడ్డ తర్వాత నేను జాయిన్ అయ్యాను కదా. తర్వాత మా వారు ఏం చేస్తున్నాడు, నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు, దేనికి వెళ్తున్నావు, అసలు ఏంది అని చెప్పి అడుగుతున్నాడు. అడుగుతున్న సమయంలో నేనేం చేస్తున్నానంటే మా చెల్లెలకి, మా తమ్ముడికి, మా కూతురికి అందరికి ఫోన్ చేస్తాను అనమాట. ఏం చేస్తాను, నేను ఈరోజు పలానా దగ్గర నేను మీటింగ్ వెళ్తున్నాను, పలానా దగ్గర నేను హోమ్ మీటింగ్కి వెళ్తున్నాను, మీరేం చెప్తారంటే అక్క మా దగ్గర ఉంది అని చెప్పండి. చెప్పి అడిగినప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేస్తే ఇక్కడ కాదు, అక్కడ ఆ ఇంటి దగ్గర ఉంది అమ్మాయి, మా ఇంకో చెల్లి, అందరు అక్కడే ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను చెప్పండి నాకు చెప్పా. మరి వాళ్ళు చెప్తే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు అన్నమాట. కానీ నేను భయపడతా ఉండేదాన్ని. ఆ రోజు అప్పుడు కొండమ్మ మేడం నేనే ఇక్కడ జాయిన్ అయింది. అయినప్పటికీ కొండమ్మ మేడం పాపం ఆమె పెద్దది కదా, ఆమె ఆమెతో నేను ధైర్యంగా ఉంటాను కొంచెం. అంతపోతే ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళినా కూడా, కానీ ఆమె కూడా భయపడుతూ ఉండేది. ఈ అబ్బాయి ఏమన్నా అంటాడేమో, మేమిద్దరం వెళ్తున్నాము, ఏమంటాడు, కొడతాడేమో, తిడతాడేమో అని చెప్పి అనుకుంటా ఉండేది ఆమె. అత్తమ్మ నువ్వు భయపడగాకు, నేను ఎట్లా కడ చెప్తానే చెప్పనే దాన్ని. కాదమ్మా కొంచెం కోపదారు కదా, కొడతాడేమో, ఆ కొట్టకుండా నేను చేసుకుంటాను అత్తమ్మ, నేను ఎట్లా కట్లా మాట్లాడతాలే అని చెప్పన్నా. సరే ఒకరోజు కావలి మీటింగ్కి వెళ్ళాను సార్. కావలి మీటింగ్కి వెళ్తే నా సెల్లు లేదనమాట. నా సెల్లు అది ఖరాబ్ అయిపోయింది. కొండమ్మ మేడం సెల్తో నేను వర్క్ చేస్తున్నాను. అప్పుడు కొండమ్మ మేడంకి ఫోన్ చేశాడు. కొండమ్మ మేడం తీగిపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, నేనేం చేస్తాను ఇక, అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వేరే అమ్మాయి ఉంది, వేరే అమ్మాయి ఫోన్తో నేను ఫోన్ చేశాను అనమాట. చేస్తే అప్పుడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, అసలు నీ పని ఏంది, నీ వ్యవహారం ఏంది అని అడుగుతుంటే నా వ్యవహారం ఏందో తర్వాత చెప్తాలే, ఇప్పుడు కాదులే అని చెప్పన్నా. అనేసరికి వద్దు, నువ్వు ఈ పని చేస్తే నేను ఇంటికి రాను, నువ్వు ఇక్కడే నేను అక్కడే డ్యూటీలు చేసుకుంటా, నేను అక్కడ రూమ్ తీసుకొని ఉంటాను అన్నాడు. సరే ఇప్పుడు నేను అసలు మాట్లాడట్లా, ఆయన మాట్లాడుతున్నాడు, మాకు ఎదురు మాట్లాడితే మనల్ని పోనీయడు కదా మీటింగులకు కానీ, దీంట్లో అసలు మాకు దరిదాపులు చేరనీయడు కదా. అందుకని చెప్పి నేను గమ్ముగా ఉంటున్నా, ప్రతి విషయం ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా నేను గమ్ముగానే ఉంటా. మనం ఎదురు మాట్లాడితే మళ్ళీ మనం ఎదురు మాట్లాడితే మగ మనిషికి ఇల్లు ఉండదు, అంటే సమాజంలో ఆడ మనిషితో మాట్లాడితే మగ మనిషికి ఇల్లు ఉండదు. మన భర్తకి మన ఇంట్లో ఆడ మనిషే ఇల్లు ఇవ్వాలన్నా కూడా, తీయాలన్నా కూడా. అందుకని నేనేం చేస్తాను, బయట మాట్లాడకుండా ఇంట్లోనే మాట్లాడిస్తూ ఆయన్ని నేను కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పటికి శ్రావణ్ సారు ఈ ఏందయ్యా ఎక్కడికి పోతున్నారు, ఎన్న చేస్తుంది అని అడుగుతుంటే ఈయన ఏం చేస్తుంది శ్రావణ్ సారు, మావయ్య ఒకప్పుడు నువ్వు చూద్దులే అట్లా, వస్తాయో లేదో నువ్వే మారిపోతావు అని చెప్పి శ్రావణ్ సారు అనేవాడు. అంటే ఇక నేను బ్రాంచ్ అయ్యాను సార్. బ్రాంచ్ అయిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేస్తున్నారు, ఈయన్ని మా సార్ని ఈ కిరణ్ సార్, శ్రావణ్ సార్, బ్రహ్మీ సారు, వీళ్ళు ముగ్గురు ఈయన్ని తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారనమాట. చేస్తున్నకి ఇక చల్లగా తీసుకొచ్చాము, అక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్తున్నాడు.
కిందకి వెళ్తానంటే వీళ్ళు ముగ్గురు మళ్ళీ కాపలా కాస్తున్నారు. ఎక్కడికి వెళ్తాడు ఏమో. సార్ మేడం మేడం వెళ్తున్నాడు మేడం, సార్ వెళ్తాడు. పట్టుకొని తీసుకురండి సార్ అని చెప్పి నేను అనేదాన్ని. అన్న తర్వాత ఇక సరే అని చెప్పి కూర్చోబెట్టి మా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను ఆ రోజు. ఆ, కొంచెం 2 మాటలు విన్నాడు. 2 మాటలు విన్న తర్వాత కొంచెం అన్నాడు. వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత "ఆ, పర్లేదు కొంచెం వ్యవస్థ మంచిదే అంటుకుంది, బాగానే ఉందిలే" అని చెప్పి అన్నాడు. ఓహో, కొంచెం కూల్ అయిపోయాడులే, కొంచెం పర్లేదులే, కొంచెం మారిపోయాడు అని చెప్పి నేను అనుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా నేను మళ్ళీ మీటింగులకి వెళ్తుంటే మీటింగులకి వెళ్ళి వచ్చేసరికి తాళం వేసుకునేవాడు, నన్ను బయటే ఉండించేవాడు. ఒక్కసారి అయితే నేను బయటే పండుకునేదాన్ని సార్. బయట పండుకుంటూ దోమలకి చలికి బయట పండుకుంటూ ఉండేదాన్ని. లోపల గెడేసుకునేవాడు, బట్టలు ఇసిరేసేవాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు నీకెందుకు, నేను చేస్తున్నాను కదా, నేను వెళ్తున్నాను కదా, నేను జాబ్ చేస్తున్నాను కదా అని చెప్పి నన్ను చాలా బాధ పెట్టేవాడు. నీ జాబ్ ఎంత కాడికి వస్తుంది, నీ జాబ్ ఎంత, మన అప్పుల్లో ఎంత అప్పుల్లో ఉన్నాము ఒకసారి చూడండి, ఎన్ని అప్పుల్లో నువ్వు చేస్తున్నావు, నీకెంత వస్తుంది, 70-80 వేలు వస్తున్నాయి, అన్నీ కట్ అయిపోతున్నాయి, ఏం వస్తున్నాయి మనకి ఏం జరుగుతుంది, మన పాల బిల్లు ఏందా, ఆ? మళ్ళీ మన పేపర్ బిల్లు ఏందా, కిరాణా షాప్లో కట్టాలా, మళ్ళీ లోన్లు కట్టాలి కదా, చాలా ఉన్నాయి కదా, నీ నెల వచ్చేసరికి మనకి ఎక్కడ మిగులుతున్నాయి, నీవు చూస్తున్నావు కదా, అసలు నీ బాధ నేను చూస్తుంటే నాకు బాధగా ఉంది, నేను చేస్తాను ఇది, చేసినవి ఎప్పుడు దేవుడి దయ వల్ల వస్తూ ఉంటాయి, కొంచెం మనం చేసుకుంటా ఉండంటే అని చెప్పి అని అన్న. కానీ సార్ నాకు ఆ మాట మా సారు చెప్తుంటే ఆయన కొంచెం లోపల ఉంది కానీ బయటికి ఏదో మాట్లాడుతున్నాడు అనమాట, నన్ను ఇదిగా మాట్లాడుతున్న మా మా పెద్ద బాబు కూడా ఎందుకమ్మా, ఎందుకు చేస్తావు, నువ్వు డబ్బులని ఖర్చు పెడుతున్నావు దేనికి, అసలు అసలు నువ్వు డబ్బులు ఖర్చు పెడుతుంటే నీకు డబ్బులు వస్తున్నాయి, చూపించని మా పెద్ద బాబు అనేవాడు. అనే అనేటప్పటికి నేను మా పెద్ద బాబుని అనేవాడిని. మా చిన్న బాబు కూడా, మా పెద్ద బాబు బీటెక్ చేసాడు సార్, హైదరాబాద్లో చేసి వచ్చాడు, ఆ కంపెనీ కొంచెం దివాలా అయ్యి ఎత్తేసారు. మరి మా చిన్న బాబు ఎంఎన్ఆర్లో చేస్తుంటాడు, అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో. అక్కడ మా చిన్న బాబు కూడా అనేవాడు, ఎందుకమ్మా ఏముంది అసలుకి అని నమ్మేవాడు కదా మా చిన్న బాబు. మరి మా కూతురు అయితే అట్టనమాకండి నా అమ్మని ఎందుకు అంటారు, మీరు చేయకపోతే గమ్మకుండండి, అమ్మని ఎందుకు మాట్లాడతారు నుంచి మా పాప అనేది. ఆయన మా పాప కూడా నాకు కొంచెం సపోర్ట్గా ఉండేది, మా పెద్ద బాబు లేనప్పుడు సపోర్ట్గా ఉండి ఆ అమ్మాయి కింద మనుషుల్ని చూసుకొని వేసుకోకుండా నాకు వేస్తూ మా అమ్మని పైకి తీయాలని చెప్పి మా పాప నాకు ఐడియాలు వేస్తూ నాకు కొంచెం చెప్తా ఉండేది. అయినప్పటికీ మా పాపకి నేను హెల్ప్ చేయాలి మా పాపకి. కానీ నేను ఇప్పుడైతే ఎంత అప్పుల్లో ఉన్నాను కాబట్టి మా సారు నా అప్పు నువ్వు తీరుస్తావా, ఎన్ని అప్పులు చేశాను, అసలు నీకెందుకు, నువ్వు ఇంటికాడ ఉంటావా లేదా అని చెప్పనేవాడు. నేను ఉన్నానని చెప్పేదాన్ని. ఒక్కటే మాట, నువ్వు నన్ను కొట్టు తిట్టు, నేను వెస్టేజ్ వదలను, నీ వెస్టేజ్ తెలుసుకున్నాను కాబట్టి నేను వదలనన్నా. కానీ టీం రాలేదు సార్ నాకు, టీం 3 నెలల దాకా రాలే. నేను శ్రావణ్ సార్కి, కిరణ్ సార్కి, బ్రహ్మే సార్కి కూడా చెప్పేదాన్ని, శ్రావణ్ సార్ నాకు టీం రావట్లేదు సార్, నేను ఇంతకు ఆగిపోతాను, నా వల్ల కావట్లేదు, నేను చదువుకున్నదన్నా, మీరే చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు తిరుగుతున్నారు, అది ఐడీలు వేసుకుంటున్నారు, మనుషులు చేర్పించుకుంటున్నారు, అసలు నా మాట ఎవరు వింటారు సార్, నన్ను చూసి నా అవతారం చూసి నేను చదువుకున్నదాన్నా అని చెప్పి అంటే, కాదు మేడం, మీరు అస్సలు భయపడద్దు, మీరు భయపడితే ఇప్పుడు దాకా వచ్చారు, వచ్చినప్పటికి మీ టీం ఎక్కడికి పోయింది, టీం వస్తుంది, మేమున్నాము, మా మాట వింటా ఉండు, ప్రతి విషయంలో ఎక్కడ మీటింగ్ రమ్మంటే అక్కడికి, లీడర్ మీటింగ్కి, ఈ ప్రతి మీటింగ్లకి ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ మీటింగ్కి వచ్చి కూర్చో, అప్పుడు నీకు అర్థమైద్ది నీది మానుకోవాలా వద్దా అని చెప్పి మా అప్లైనర్ మా కిరణ్ సార్ చెప్పేవాళ్ళు, మా కిరణ్ సార్ చెప్పేవాళ్ళు, ఆ బ్రహ్మీ సారు, శ్రావణ్ సార్ చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రతి మాట వింటూ నేను వాళ్ళు చేపట్టుకొని నడుస్తూ నేను ఉండా. కానీ ఇప్పుడైతే నాకు నేను 3 నెలలకు రాని నాకు సిక్కు, ఇప్పుడు తర్వాత నాకు 2 ఎల్ఓపిలతో నాకు 46,640 వచ్చినాయి నా చెక్కు. ఆ చెక్కు చూసి మొదటగా మా సార్ చూశాడు, ఆ చెక్కు చూసి నాకు ఉదయం నాకు తెలియదు కదా చెక్కులు అంటే ఎట్లా పడతాయి ఏందని చెప్పి నేను చూసుకుంటూ ఉంటే బ్రహ్మేశ్ సార్ ఫోన్ చేశాడు, మేడం మీ చెక్కు చూసుకోండి ఏమైనా పడిందేమో అని చెప్పి అంటే, నాకు చెక్కు ఎట్లా చూడాలో ఏందని నాకు తెలియదు అసలుకి.
ఎట్లా చూడాలా, ఏ సెల్లులు ఎక్కడ ఉంటా ఏందని నేను చూడలేదు సార్ అసలు. తర్వాత ఫోన్ చేసి ఏం చెక్కు పడిందంట, చూస్తావన్న. ఏం చెక్కు ఏంది అన్నాడు. చూడండి ఇది తెలియదా అన్న. నేను తెలుసులే అన్నాడు. ఇక ఈయన చూసి మొదటగా నా చెక్కు చూసింది మా సారు. చూసి అప్పుడు చెక్కు పడింది, ఏంది డబ్బులు ఏడుండయి, ఎక్కడ ఉండయి, అంత డబ్బు ఉందా మీ ఎస్టేజ్లో, నిజంగా ఈ డబ్బులు ఉంటాయా ఉండవా, ఉంటుందా ఉండదా ఇది, ఏమో నా భయం వేస్తుంది అని చెప్పి. నీకెందుకు భయము, కంపెనీ వేస్తుంది, నువ్వు వేస్తున్నావేంది, నువ్వు సంపాదించిన డబ్బు వేస్తున్నావేంది, కంపెనీ వేస్తుంది మాకు అని చెప్పి అన్నా నేను. అనేసరికి గమ్ముగా ఉన్నాడు. తెల్లారిక మళ్ళీ ఏం జరిగిందంటే, నేను ఇక్కడ ఇంటిలో ఉంటున్నా, నేను ఒక కూలి పని చేసుకునేదాన్ని, నేను హౌస్ వైఫ్ని. నేను ఎప్పుడు ఎక్కడ ఏది నా కంటితో నేను చూడలే ఇలా చెక్కు. ఒక వెస్టేజ్లో చూశాను నేను. ఇప్పుడు నా చెక్కు పడుతుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు, నా చెక్కు చూసావు కదా, మరి నేను నీకంటే నేను దాటిపోతా, నా చెక్కు దాటిపోద్ది, అప్పుడు నువ్వేం చేస్తావు. ఇప్పుడు నీ చెక్కు అలాగే ఉంటుంది, నీవు తెచ్చిన డబ్బులు అంత మూలకు కూడా సరిపోవు. ఒక ఆడ మనిషి సంపాదిస్తుందంటే ఒకటి ఆలోచించుకో, ఈ మనిషిని ఎలా అంటే అలా మాట్లాడకూడదు. నువ్వు సంపాదించిన ప్రతి ప్రతి ఒక్క డబ్బు, ప్రతి ఒక్క పైసలు ఎక్కడ కూడబెట్టో చెప్పు నాకు, నాకు చూపించు నువ్వు. నేను అప్పటి నుంచి ఇప్పటికి ఇంట్లో ఉంటున్నాము, మనం తింటున్నాము, తాగుతున్నాము, పండుకుంటున్నాము, మన పిల్లల్ని ఎట్లకట్లు పెంచుకున్నాము. కానీ నువ్వు అప్పటికిప్పుడు కూడబెట్టిన డబ్బు ఏది చెప్పు. మీరు అన్ని అప్పులు చేశారు, అప్పులు చేసి నాకు తెలియదు అని నా మీద వేస్తున్నావు కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచించుకోండి. ఇట్లాగా మాట్లాడకూడదు. సార్లు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏదేదో మాట్లాడేవాళ్ళు, కానీ సార్ వాళ్ళు అన్నిటికీ వాళ్ళు ఓర్చుకొని, సార్ వాళ్ళు ప్రతి విషయంలో, మేడం మీరేం భయపడద్దు, మీరు రండి, సార్ అట్లే అంటాడు, ఇప్పుడు కాదు, పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు, అప్పుడు నీ చెక్కు చూసి మీ వారు నీకు నీకు సపోర్ట్గా ఉంటాడు అని చెప్పి అనేవాళ్ళు సార్ వాళ్ళు. కానీ మా పెద్దబాబు కూడా ఒకప్పుడు మా వద్దు అన్నాడు. నేను ఎట్లా వద్దంటాను, ఎట్లా ఉంటాను నేను. ఒక 4 విత్తనాలు ఉంటాయి, ఆ 4 విత్తనాల్లో ఒకటి ముళ్ళ పొదలో పడిపోద్ది, ఒకటి రాతి నేలలో పడిపోద్ది, ఒకటి మంచి నేలలో పడిపోద్ది, ఒకటి ఒకటి రాతి ఇక్కడ ఒక ముళ్ళ పొదల్లో పడిపోయిన విత్తనం ఎలా ఉంటుంది. కానీ రాతి నేలలో పడిపోయిన విత్తనం ఎండిపోద్ది, ముళ్ళ పొదల్లోది ఇరక్కపోద్ది. మంచి నేలలో పడింది అది ఫలింపయిద్ది. నేను మొక్క వేసినప్పుడు దాన్ని నీళ్లు పోసుకోవాలి కదా, పెంచుకోవాలి కదా, దాన్ని కాయలు వచ్చిందాకా, పంట పండిందాకా మనం చేయాలి కదా. వచ్చిన పంట కాసిన పంట కాయలు ఎవరు తింటారు, మనం తింటాము, ఎవరు తినరు. అలాంటప్పుడు ఎట్లా వదులుతారు. ఇప్పుడు దాకా పెరిగిపోయిన చెట్టు దాన్ని కొట్టివేయకూడదు, దాన్ని ఎట్లాగే పెట్టాలి, పెంచుకోవాలి, ఫలింపు చేసుకోవాలి, దాన్ని మనం తినాలి కాయలు. అలాగే వెస్టేజ్లో డబ్బు నేను తినాలి, నాకు అదృష్టం ఉంటే నేను వెస్టేజ్లో చేరాను, లేకపోతే నేను చేరను, నాకు దేవుడు ఇచ్చిన అవకాశం అని చెప్పి నేను చెప్పాను సార్. చెప్పిన తర్వాత అసలు మా పిల్లలు తర్వాత మా అబ్బాయి ఇక్కడ లక్కీ షాప్ మాల్లో క్యాషియర్గా చేస్తాడు, కానీ నేను అబ్బాయిని మానిపించేసా. నా చెక్కు ఎప్పుడైతే వచ్చిందో మా పెద్ద బాబు మానుకున్నాడు అక్కడ, మానుకొని ఇక నాతో జర్నీ చేస్తున్నాడు. జర్నీ చేసినప్పుడు మా పెద్ద బాబు జర్నీ చేస్తూ అడిగిలేస్తూ ఉన్నాడు, మేమిద్దరం హోమ్ మీటింగ్లకు వెళ్తుంటే మా పెద్ద బాబు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో కొంచెం నాకు ధైర్యం వచ్చి, చెక్కు కూడా కొంచెం మనుషులు నా కింద డౌన్ వేసి కూడా చాలామంది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు కూడా, నా మేడం మీ చెక్కు వచ్చింది, మాకు కూడా వచ్చింది వచ్చిద్దమ్మా, ఇప్పుడు రాదు, ఇప్పుడైతే చెక్కు వచ్చింది, డబ్బులు వచ్చింది అనద్దు, ఆ మాట రాకూడదు. మీకు ఐడియా ఏం డబ్బులు రావు. ఎట్లా మన కూలి పని పోతే మన పని చేసుకుంటేనే కదా డబ్బులు వచ్చేది అని చెప్పి నేను అనేదాన్ని. ఒకప్పుడు 5 నెలల దాకా 6 నెలల దాకా రాదమ్మ చెక్కు, మీరు మనుషులు చేర్చుకోండి, మీరు కొనుక్కోండి, మీరు వాళ్ళ చేత కొనిపించుకోండి, మీరు జర్నీ చేయండి మీరు అని చెప్పి నేను చెప్తే ఇక సరేంది మేడం మేము అట్లాగే చేసుకుంటామని నా కింద డౌన్ అందరూ, నా కింద ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే, వాళ్ళు బాగా నేను చెప్పిన మాట వింటారు. నేను అప్లైన మాటలు ఎలా వింటున్నారు, వాళ్ళు నా మాట కూడా అట్లాగే వింటారు, వాళ్ళు చేసుకున్నారు సార్. కానీ నేను ఒక హోమ్ మీటింగ్ వెళ్తే ఒక సార్ నాకు క్వశ్చన్లు వేశాడు సార్.
అసలు మీకు దగ్గర ఉన్న మందులు ఏం మందులు అన్నాడు. అది ఏం మందులు, ఇది ఎట్లా తయారు చేస్తారంటేను, ఎట్లా తయారు చేస్తారంటే మా కొడుకు, మా పెద్ద బాబు చెప్పాడు. ఎట్లా తయారు చేస్తారంటే, మనం ఇప్పుడు వెళ్తున్నాము, హాస్పిటల్ వెళ్తున్నాము. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మనకి ఈ నెల వెళ్తాం కదా, మళ్ళీ వచ్చే నెల రమ్మంటారు. ఇంగ్లీష్ మందులు అవి వాడుకున్నప్పుడే కొంచెం తగ్గిపోద్ది, ఎమ్మటే తగ్గిపోద్ది. తర్వాత మళ్ళీ విధానంగా వస్తుంది. ఇవి అట్లా రావు. ఇది ఫుడ్ సప్లిమెంట్, ఆర్గానిక్. మనకి ఆ రోజుల్లో తాతలు ముత్తాతలు ఎలాగ మనకు ఆహారం ఇచ్చారో, అలాగే ఆ కంపెనీ గౌతమ్ బాలి గారు తీసుకొచ్చాడు మనకి ఆరోగ్యానికి. మొదటగా మనకు ఆరోగ్యం కావాలి, మనకు ఆదాయం అట్ట పెట్టండి. ఆరోగ్యం. నేనైతే ఓన్లీ వచ్చిన ఇంట్లోకి నాకు ఆరోగ్యం కోసమే వచ్చాను సార్. నేను ఆరోగ్యం కోసం వస్తే నాకు ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తుంది. తర్వాత నేను ఈ ఆదాయం తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఐడి చేసినప్పుడు నా 500కి ఒక ఆయిల్ డబ్బా తీసుకున్నాను సార్. ఆయిల్ డబ్బా తీసుకుంటే దానికి నాకు 36 రూపాయలు పడ్డాయి. ఏందబ్బా డబ్బులు పడ్డాయి ఏంటి అని చెప్పి మా పెద్ద బాబు చూపించి, అమ్మ పడ్డాయిలే, టమాటాలకు కూడా రావులే ఆ డబ్బులు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నేను అమ్మకుండా మళ్ళీ తర్వాత ఒక 60 పీవీలు తీసుకున్నా. అప్పుడు ఎంతో పడ్డాయి. పడి చల్ల పడుతుంది అని చెప్పి నేను ఆరోగ్యానికి పోతే నాకు ఆదాయం వస్తుందని చెప్పి నేను కంటిన్యూ చేశాను సార్. ఇక చేస్తూ ఉండగానే ఇక మా అది మేము మా చెల్లి సుశీల నేను అనుకుంటూ ఉన్నాం, అక్క మన నాన్నకి బాగాలేదు కదా, నాన్నకి మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, హార్ట్ అన్నీ ఉన్నాయి కదా, నాన్న ఉన్నప్పుడు ఈ కంపెనీ వస్తే మనకు నాన్నకు వాడినట్టుది తగ్గిపోయేదక్క, మనకి అప్పుడు నాన్న ఉన్నప్పుడు లేదక్క మనకి ఈ కంపెనీ అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం సార్. కానీ మా అమ్మ క్యాన్సర్, మా అమ్మ అయితే మా అమ్మకి దీంట్లో నేను వాడిస్తున్నాను సార్. మా అమ్మ క్యాన్సర్ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మా అమ్మకి ఎప్పుడైతే తగ్గిపోయిందో ప్రతి ఒక్కళ్ళు మా అమ్మని చూసి నమ్మారు అనమాట అందరూ. ప్రతి విషయంలో మా అమ్మని చూసి నమ్ముతూ అందరు తెచ్చి చేస్తున్నారు అనమాట. ఈ క్యాన్సర్ వాళ్ళు, ఇక్కడ షుగర్ ఉన్న వాళ్ళు మొత్తం ఈ కంపెనీలో నేను చెప్పా, ఈ కంపెనీ అమ్మ అట్లా ఇట్లాంటి కంపెనీ కాదు, ఇది మంచి కంపెనీ, ఇది మనకి దేవుడు మనకు పంపించిన కంపెనీ లాగా ఉంది. ఇది మనకి ఎంతో, మనకి దీంట్లో ఎంత చేసుకుంటే అంత డబ్బు, ఎంత హెల్త్ మనం వాడుకుంటే అంత హెల్త్ వచ్చింది బాగా. మనకి లేని జబ్బులు లేవు, ప్రతి ఒక్క జబ్బు ఉంది. ఆ జబ్బులన్నిటికీ ప్రతి విషయంలో ప్రతి దానికి 450 ప్రొడక్ట్ ఉన్నాయి, దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పి. ఒకటి వాడుకుంటే ఒకటి ఒకటి బాగయిద్ది, ఒకదాని ఒక వ్యాధి వాడుకుంటే ఇంకొక వ్యాధి మనకి బాగా వస్తుంది అనమాట, హెల్తీగా వస్తుంది. నా విషయంలో అయితే సార్, నేనైతే నాకు షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. షుగరు, బీపీ లేదు, షుగర్ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది. కానీ నేను ఒకప్పుడైతే 90 కేజీలు ఉన్నాను సార్. నేను 90 కేజీలు ఉన్న దాన్ని నేను ఇప్పుడు నా 55 కేజీలకు వచ్చాను నేను. అప్పుడైతే చనిపోతానేమో, నాకు షుగరు 400, 380 ఉండేది. నేను చనిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, నేను నెక్స్ట్ లేసేదాన్ని కాదు సార్. నేను పైకి లేచి తిరుగుదామన్నా, అసలు పని చేసుకుందామన్నా వల్ల అయ్యేది కాదు నాకు అసలు. నేను చనిపోతాను ఇంకేముంది. ఇప్పుడు నేను ఎప్పుడు హాస్పిటలే, అక్కడ వెంకటరమణ హాస్పిటల్ సీతారామ దగ్గర చూపించుకునేదాన్ని. ఈ నెల పోతే ఒక టాబ్లెట్, 2 నెలలు పోతే 2, 3 నెలలు పోతే 3 టాబ్లెట్లు. అవి నాకు ఒకటి వామిటింగ్ వస్తుంది, అన్నం తినబుద్ధి అయ్యేదే కాదు ఆ టాబ్లెట్స్కి నాకు. ఇక నాకేముంది, నేను ఈయనేమో నేను చేసిన డబ్బు అంతా హాస్పిటల్ పోతున్నావు, నువ్వేం పనికి పోవట్లేదు, ఏం లేదు, మనకి ఆదాయం ఎట్లా వచ్చింది అని చెప్పి అనేవాడు, నన్ను అనేవాడు. కానీ ఒక్కసారి బాధపడుతూ, ఎందుకబ్బా నా జన్మ, చనిపోతాను ఎందుకు నేను ఇట్లా అంటున్నాడు కదా అని చెప్పి నేను పని చేసుకోలేదాన్ని సార్. అసలు నేను చచ్చిపోదామని ఒక్కొక్కసారి ప్రయత్నం చేసేదాన్ని నేను. ఎందుకంటే నాకు అంత విపరీతంగా ఒళ్ళు షుగర్ ఉంది కాబట్టి అని చెప్పి అనుకునేదాన్ని. అనుకున్న సమయంలో నాకు ఇదే వెస్టేజ్ పరిచయం అయింది సార్. పరిచయం అయితే నేనైతే అవి తెచ్చుకొని చేసుకుంటూ షుగర్కి, గ్యాస్ ట్రబుల్కి, వెయిట్ తగ్గడానికి తెచ్చుకుంటే నాకు తగ్గింది సార్. తగ్గిన తర్వాత అస్సలు నాకు ఎంత హెల్తీగా ఉంటుందంటే, ఉదయాన్నే లేస్తాను, ఉదయాన్నే 4కి లేస్తా, 4కి లేచి నేను ప్రేయర్ చేసుకొని మళ్ళీ జూములో యాడ్ అవుతుంటా. నేను అప్పుడు నాకు శక్తి వచ్చింది. అబ్బా వెస్టేజ్ అంటే ఇలాగ ఉంటుందా, ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇలా ఉంటాయి అని చెప్పి అంత ఆనందంగా నేను ఇట్లా చేస్తున్నా.
ప్రతి దానికి నా ఇంట్లో హోమ్ కేర్ ఏమున్నాయో మొత్తం నా ఇంట్లో ఉన్నాయి సార్. మొత్తం వాడుకునే బ్రష్ తోటి కూడా హ్మ్. ఫుడ్ సప్లిమెంట్ గానీ, హెల్త్ గురించి గానీ, బీటీ కేర్ మా కోడలు బీటీ ప్రొడక్ట్ వాడిద్ది. అన్నీ ఉన్నాయి సార్ ఇంట్లో. లేనిదే లేదు. ఎవరన్నా వస్తే వెస్టీజీ ప్రొడక్ట్ అని మీ ఇంట్లో ఉన్నట్టుగా ఉంటది. అన్నీ యూజ్ చేస్తున్నాను సార్, బావుంది. కానీ సార్ ఎవరైనా ఒకటి వినండి. ఈరోజు నాకు ఈ చెక్కు రాలేదే, నేనెందుకు చెయ్యాలి అని చెప్పి ఎవ్వరు అనుకోకూడదు. కానీ మనకి ఈ సముద్రం వెస్టేజీలో ఎంత డబ్బుందో, అలాగే సముద్రంలో ఎంత వెడల్పుగా ఉందో, ఎంత లోతులో ఉందో తెలీదు మనకి. ఆ సముద్రము మనకా ఒక నీరు ఎట్లా ఉప్పొంగుతదో, అలలు వస్తది గదా! అలాగే మనకి వెస్టేజీలో డబ్బుంది. సముద్రంలో ఎంత లోతు, ఎంత డబ్బుందో, ఎంత నీరున్నయ్యో, అలాగే అంతగా డబ్బుంది వెస్టేజ్‌లో. మనం చేసుకుంటే చేసుకున్నంత ఓపిక, ఓపిక ఒకటి. కానీ సుబ్బయ్య శెట్టి సార్ ఒకటి చెప్పాడు. చెప్తే చెయ్యాలి, చెప్తే చెయ్యాలి. అలాగ చెప్తే నేనైతే ఎప్పుడూ అక్కడికెళ్ళి మైసూరెళ్ళాను. అప్పటిదాకా సార్ నేను ఏసిన గొంగళిలాగా ఉండేదాన్ని. ఐడియేసే గాని నాకు తెలియట్లే. ఏమి తెలియట్లే అసలు నాకు. వత్తన్నాను, పోతున్నాను, వింటున్నాను గాని మీటింగ్స్ అసలేం అర్థం కావట్లే. లక్షాకారు, 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 లక్షాకారు అంటున్నారు. ఈ లక్షాకారు ఎట్టొస్తున్నాయి? ఎట్టా అయింది నా మైండ్ పోయేది సార్ అసలు. వినలేక అది బయటకొచ్చి ఏంది లక్ష అంటున్నారు కారండి. ఎట్టొత్తన్నాయి ఏంది? ఎక్కడ ఉండయి ఏంది? అని చెప్పి నేను క్వెషన్‌లేసేదాన్ని ఒక్కొక్కళ్ళని. వేస్తే నా మైండ్ ఇంటికొచ్చేదాను. ఈయన చెప్తా మా అబ్బాయోళ్ళకి. లక్షంట కారంట, లక్షంట కారంట. ఏందబ్బా ఎట్లొత్తందంటే ఎట్లొస్తుంది చెప్పేవాళ్ళు. ఈ సారోళ్ళని అడిగేదాన్ని నేను. ఏం సార్ అని చెప్పేవాళ్ళు. నాకు అన్ని వివరంగా చెప్పేవాళ్ళు. అప్పుడు అర్థం చేసుకునేదాన్ని. కానీ నేను అక్కడికి మైసూర్ ఎప్పుడెళ్ళానో నా గ్రోత్ మైండ్‌లోకొచ్చాననమాట. నేను మైండ్ సెట్ మారిపోయింది. సుబ్బయ్య శెట్టి సార్ గారు చెప్పే మాట, ప్రతి మాట నేను వింటూ, అబ్జర్వ్ చేసుకుంటూ, ఓహో! ఇలాగ చేయాలి, ఇలాగ అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ అందరూ టెస్టిమోనీ చెప్తున్నారు లేసి. ఈళ్ళందరూ చెప్తున్నారే నేనెట్ట చెప్పాలా? ఈళ్ళందరికీ చదువొచ్చు గదా! లేచి చెప్తున్నారు. నేనెట్ట చెప్పాలా? అసలుకే నా వల్ల కాదు మాట్లాడటానికి అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని సార్. కానీ దేవుడు నాకు కొంచెం ధైర్యం ఇచ్చాడనమాట. ధైర్యం ఇస్తూ కొంచెం జూములు కొంచెం హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలన్నా నాకు భయమేసేది. ఎట్లా మాట్లాడాలి? అయినా నాకు చేత కాదు సార్ మాట్లాడాలంటే. నేనేందంటే ఇంట్లో నాకసలు తెలీదు సార్ నిజంగా. ఒక అమాయకతనంగా ఉండేదాన్ని నేనైతే. నాకు తెలీదు. అన్నీ అంటే తెచ్చేస్తాడు కాబట్టి ఇంట్లో మనకు తెలీదు. బయటికెళ్ళినోళ్ళం కాదు. అందుకని నేను బయట ప్రపంచంలో తిరిగిందాన్ని కాదు పెద్దగా నేను. కానీ నేను ఒకప్పుడు మేస్త్రితనంగా ఉండి నేను ఈ కూలి పనులు చేపిస్తూ ఉండేదాన్ని. కూలి పనులు చేపిస్తూ అందరిని ఒక 50 మందిని, 60 మందిని తీసుకెళ్ళి కూలి పని చేపిస్తూ ఉండా. కానీ నేను మధ్యలో మానేశాను. మానేసిన తర్వాత ఈ లెక్కలు కూడా నాకు తెలీదు సార్ అసలు. డబ్బు తెస్తాను గానీ ఆసాముల దగ్గర డబ్బు తెస్తా గానీ, ఆ డబ్బు నేను మా పెద్ద బాబే పంచేస్తాడు అందరికి లెక్కలు చూసి. కానీ సార్ ఇప్పుడు నాకు ఈ వెస్టేజ్ తోడైంది. నాకు నాకు దేవుడిచ్చిన వరము. నాకు దేవుడెంతో నాకు నాకు ఒక ఈ వెస్టేజ్ ఒక తల్లి లాంటిది. తల్లి మనకి జన్మని ఎలా ఇచ్చిందో తల్లిదండ్రులు మనకి, అలాగే ఈ వెస్టేజ్ మనకి జన్మనిచ్చిందనమాట. మనం వెస్టేజ్‌ని ఒక చిన్న చూపుగా అంచనా వేయకూడదు. మనకి ఎక్కడికి పోయిందో వెస్టేజ్, ఎక్కడ ఉందో తెలీదు. ఆ దేవుడు ఆ గౌతమ్ బాలి గారు మనకిచ్చినందుకు నిజంగా ఆయన పాదాకి వందనాలు చెల్లించుకోవాలి. ఆయనకి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. సార్ నేనేందంటే నేను చచ్చినా, బ్రతికినా వెస్టేజ్‌లోనే చనిపోవాలి సార్ నేను. నాకు అన్నం పెడుతుంది కాబట్టి వెస్టేజి. నేను నా తల్లి, తండ్రి నాకెలాగా బతుకునిచ్చారో, అలాగే నాకు ఈ వెస్టేజి లేకపోతే నేనిప్పటికి ఉండేదాన్ని కాదు. నిజంగా సార్ నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ వెస్టేజీలో చేరిన తర్వాత చిన్న చిన్న చెక్కులతో నేను కొంచెం అప్పులు తీర్చుకుంటూ ఉన్నాను సార్ నేను. ఒకప్పుడైతే నిజంగా సార్ మేము అప్పుల్లో ఉండి మా వారు ఎళ్తున్నాడు కానీ డ్యూటీలకెళ్తున్నాడు గానీ, తెస్తున్నాడు గానీ, మేము లాస్ట్‌కొచ్చేసరికి తినటానికి మాకుండేది కాదు సార్ అసలు. మిగిలేదే కాదు మాకు. వస్తున్నాడు కానీ కొంచెం ఈయనకి డ్రింక్ అలవాటుంది సార్. ఆ డ్రింక్ తోటి, ప్యాకెట్ తోటి ఆయన ఇదిగా మొత్తం చేసేసేవాడు ఖర్చు. కానీ మేమేం అడిగేదాన్ని కాదు నేను.
అడిగితే ఎక్కడ మనకి సులువైపోతాం, ఎక్కడ మనకి అందరిలో సమాజంలో సులసు చిన్నగా చూస్తారు మనల్ని. అందుకని చెప్పి నిజంగా నేను చాలా ఓర్చుకొని ఒక బా ఒక మనిషిగా నేను ఉన్నాను గానీ, ఒక చనిపోయిన ఒక జంతువు ఒక శవంలాగా నేను ఇంట్లో ఉండేదాన్ని సార్. నేను ఆయన ముందు నేను అలాగా అయిపోయేదాన్ని నేను సార్. ఏ స్టేజ్‌లో ఎప్పుడైతే నాకు చెక్కు పడిందో, ఈ స్టేజ్‌లో ఎప్పుడైతే నేను చెప్తా ఉన్నానో, అప్పుడు కొంచెం ఈయన మారాడు సార్. మారిన తర్వాత "నువ్వు చేసుకో వెళ్ళు, నేనేమనన్నాడు. మంచిదయ్యా నువ్వు చేసుకోపోయినా, చేయకపోయినా నేను ఆ మాట అన్నావులే నాకదే చాలు" అని చెప్పి అనుకున్నా. అనుకున్న సమయంలో మా కోడళ్ళు కూడా ఇద్దరు కోడళ్ళు "అత్తమ్మ నువ్వు వెళ్ళు అత్తమ్మ, నువ్వు చేసుకో అత్తమ్మ, మావయ్య ఏమనడులే" అని చెప్తా ఉండేవాళ్ళు. కానీ అమ్మా నేనే కాదమ్మా మీరు కూడా కొంచెం ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళని అడగండి వాళ్ళు కూడా జాయిన్ అవుతారేమో. వాళ్ళకది ముందు చెప్పాలి కదా! వాళ్ళకన్నీ జాయిన్ అవ్వటం కాదు ముందు మనకు చెప్పాలి. ఈ వివరంగా చెప్తే అప్పుడు వాళ్ళు మన మాటలు వింటారంటే వాళ్ళు లేరత్తమ్మ ఎక్కడెక్కడో వాళ్ళంతా చేరిపోయారు. వాళ్ళు ఎవరున్నారని చెప్పి అన్నారు. సరేలేమ్మా అని చెప్పి నేను గమ్ముగా అయిపోయాను. సార్ ఇప్పుడేందంటే నేను నిజంగా మా వారు ఎన్ని శ్రమలు పెట్టినా గూడా, ఎన్ని బాధలు పెట్టినా గూడా, నేనైతే మీటింగ్స్‌కి నేను అసల ఉండలేదు సార్ వెళ్ళకుండా నేను. అటెండ్ అవుతూనే ఉన్నాను. కానీ ఒక్క 2 మీటింగులకి లీడర్స్ మీటింగ్‌కి రాలేదు సార్ నేను. కానీ సురేష్ సార్ గారు చెప్పే మాటలు గాని, ఆ సార్ ఏం చెప్తున్నాడో అది నేను వింటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటా. నిజంగా సార్‌లాగా ఇప్పుడు చెప్పాలా? సార్ అట్ట చెప్తున్నాడే మరి మరి ఆనంద్ సార్ కూడా టెస్ట్ మని బాగిస్తాడు. ఆనంద్ సార్‌లాగా నేనెప్పుడు జెప్పాలా? బాగా చెప్తున్నారు వాళ్ళు చదువుకున్నోళ్ళు కాబట్టి కదా! చెప్తుందని జెప్పి అనుకునేదాన్ని. రవి సార్ చెప్తాడు. రవి సార్ చెప్తున్నా గూడా నాకట్టనిపిచ్చేది వామ్మో! ఈళ్ళెప్పటి నుంచి ట్రైనింగులు నేర్చుకున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచున్నారా? ఈళ్ళిట్ట చెప్తున్నారు. మనకేం వచ్చిద్దని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మళ్ళీ కిరణ్ సారు, శ్రావణ్ సారు, బ్రహ్మి సారు వీళ్ళు గూడా వాళ్ళు టెస్ట్ మళ్ళెత్తంటే ఈ వాళ్ళెంబట వెళ్తుంటే నేను హోమ్ మీటింగ్‌కెళ్తుంటే వాళ్ళు "ఇదిగో మేడం ఇట్లా నేర్చుకోండి. ఇట్లా నేర్చుకో ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి" అని చెప్పేవోళ్ళు. చెప్తే అయినా కానీ కొంచెం మనకి ఎట్లా చదువు లేని వాళ్ళం కదా! రాదు కదా చెప్పాలంటే. అలాగే నేను చిన్నగా నేర్చుకున్నాను చెప్పడానికి. చెప్తుంటే కొంచెం నా మాటలు కనెక్ట్ అవుతుంది. నేను అనుకునేదాన్ని ఓయమ్మ! నా మాటలు ఇంటారా లేదా? నేనెట్లా చెప్పాలి? ఏంది? అసలు నేనేందా ఇట్లా ఇట్లా ఉన్నాను గదా! నా మాట ఎవరింటారని చెప్పి నేను చాలా బాధపడుతుండేదాన్ని. ఒక్కటే మాట జెప్పాడు సారు, సురేష్ సారు. "ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు చెప్ హ్మ్, మీరు చెప్పే ప్రతి మాట వాళ్ళు వినాలి. వాళ్ళు చేయాలంటే మీరు డ్రెస్ కోడ్ మీద వెళ్ళాలి. మీరు మనుషులు బాగుంటే వాళ్ళు అప్పుడు ఏంది మీ డ్రెస్ ఏందని అడుగుతారు ఫస్టు. అసలు మీరేం జేస్తున్నారని అడుగుతారు. అలాంటప్పుడు మన డ్రెస్సే వాళ్ళకి గుర్తు. ఏంటి ఓహో! చెప్తే వాళ్ళు అర్థం జేసుకోవాలనమాట. ఈ డ్రెస్ కోడ్ ఓహో! ఎస్టేజా అని చెప్పి అనిపించాలనమాట వాళ్ళకి. ఇప్పుడు చీర కట్టుకో అంటారు. వెస్టేజ్ అమ్మ అని చెప్పి. వెస్టేజ్ అంటే ఏందమ్మా అంటారు. అప్పుడు మనం లైన్‌లోకొస్తాం. వాళ్ళు మనం చెప్పే మాట ఓహో! ఎస్టేజ్ అంటే మాట మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతూ ఉంటదనమాట. అలాగే మనం డ్రెస్ కోడ్ మీద ఉంటే మనకి మనకి మన మాట వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అని చెప్పి సారు అన్నప్పుడు, అప్పుడు నేనేం చేశానంటే, నేను నిజంగా సార్ ఒకప్పుడు నాకు తెలీదు సార్. నేను ఎలా ఉండాలో గూడా నాకు తెలీదసలు. కానీ వారు జాబ్ చేస్తున్నాడు. "ఏంది నువ్వు అసలు అట్లుంటావు? ఏంది నువ్వు?" కొంతమంది అంత ఎచ్చులుగా ఉంటారు. అంత ఇదిగా ఉంటారు. "ఏందమ్మా నువ్వు ఇట్టుంటావు? జాబ్ చేసేవాడు కదా మీ ఆయన" అని చెప్పండి. "అయితేలే ఏమైద్దిలే" అంటే నేనంటాను సార్. అన్నప్పటికి నేను ఈ స్టేజ్‌కి ఎప్పుడైతే చేరాను సార్ నాకు మైండు, నా మనసు, నేను అంతా మారిపోయింది సార్. నేను నిజంగా సార్. మారిపోయి ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తా. దీంట్లో అమ్మ వెస్టేజీలో మనకి అన్నం పెట్టిద్ది. మీరు హెల్త్ కోసం ముందు హెల్త్ బాగు జేసుకోవాలి. హెల్త్ బాగు జేసుకుంటే మనకప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే కదా మనం పని జేసుకునేది. ఆరోగ్యం ఉండి పని జేసుకుంటే మన పిల్లల్ని బతికించుకోవాలి. అందరిని బతికించుకోవాలి. ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలి అని చెప్పి నేను చెప్పేదాన్ని. చెప్తే కొన్ని మాటలకి నా మాటలకు కనెక్ట్ అవుతారు సార్. అప్పటికప్పుడు కనెక్ట్ అవుతారు. అని చెప్పి అట్లా సార్.
కానీ నేను ఈ వెస్టేజ్‌లకి ఎందుకు చేరానంటే, నాకు, నా పిల్లలకి, నాకు ఫ్యామిలీకి కావాలి. నా ఫ్యామిలీ బాగుండాలంటే వెస్టేజ్‌లో చేరాలి. నా అప్పులు తీరాలంటే వెస్టేజ్‌లో చేరాలి. నేను బాగుండాలంటే వెస్టేజ్‌లో చేరాలి. నా ఫ్యామిలీ ఏందంటే వెస్టేజ్ ఫ్యామిలీ అనే అని అనిపించుకోవాలి సార్ నాకు. నాకు మనసులో అది పడింది. నేనెప్పటికైనా నేను నా మేము మీటింగ్‌కెళ్తుంటే మా ఇళ్ళ పక్కోళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, అదిగో బ్యాగులు తగిలిచ్చారు, ఎక్కడికో పోతున్నారు అని చెప్పి అనేవాళ్ళు సార్. కానీ మేము కొండం మేడం నేను అసలు ఒక్క మాట అనేవాళ్ళం కాదు సార్ మేము. అనుకుంటూ అనుకున్నారు. నాకైతే కొంచెం కోపం వచ్చేదే. కొండం మేడం అయితే వద్దు అనుకుంటూ అనుకున్నారులే అని చెప్పి అనేది. నాకైతే నిజం సార్ కోపం ఉంటది నాకు. ఈ వెస్టేజ్‌లకి ఎప్పుడైతే చేరానో నాకు కోపం అనేది పోయింది. నాకు నాకన్నీ మారిపోయినాయి సార్ అసలు. ఎ అదెట్టా మరి మేమెళ్తుంటే ఒకప్పుడు మా ఇంటి పక్క అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయితో అన్నాడు మేడంతో అన్నాడంట కొండ మేడంతోటి, "మీకు గాని శెక్కొత్తే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని" చెప్పాడు సార్. నాకు చెప్పింది. మేడం చెప్పింది. "ఇట్లా అమ్మ ఇట్లా అంటున్నాడంటే" ఎవరు ఏందంటే నాకు చెప్పలేదు. తర్వాత చెప్పింది. అనుకున్నాడులే మనం వచ్చినప్పుడు వాడు వదిలిపెట్టి ఎళ్ళిపోవాలి. మనకు చెక్కొచ్చినప్పుడు. వాడెళ్ళిపోకపోతే నేనే తరుముతాను. వాడినడుగుతానని చెప్పా. అనేసరికి నాకు చెక్కొచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి మా ఇంటి పక్కనే అడిగా నేను. "ఇట్లా చెక్కొస్తే మాకు చెక్కొస్తే మేము ఊరెళ్ళిపెట్టి ఎళ్ళిపోతామన్నారంట. ఎందుకు? మా పని మాది. మీ పని మీది. మీరు ఐడీ యేసుకున్నారు. మీరు చేయలేదు. మేము చేసుకున్నాము. చేసుకున్న వాళ్ళని ఎందుకు అలాగనేది" అని చెప్పి నేనడిగా. అడిగితే మా అమ్మాయి అంది, "అక్క నాకు తెలీదక్క" అన్నాడేమో. చెప్పని అన్నది. సరే అట్ట పెట్టు. ఆహ్, ఆహ్, తర్వాత ఇక నా ఇక నా చెక్కు చూసి సార్ ప్రతి ఒక్కళ్ళు ఒక ముసలివాళ్ళైనా, పిల్లలైనా ఏవో "నీకు చెక్కొచ్చిందంటగా, నీకు చెక్కొచ్చిందంటగా ఎంతొచ్చింది? ఎంతొచ్చిందంటే" నా చెక్కు వచ్చిందంటే "మీరు నా చెక్కు రాదమ్మా మీరు అంటే ఈ వెస్టేజీ మీకు నమ్మకం లేదు గదా! నాకొస్తే వచ్చింది. మీకెందుకులే నేను తర్వాత జెప్తాలే. నువ్వు చెప్పపోయినావా తెలిసిందిలే మాకు ఫోన్‌లో వచ్చినియి నీ చెక్కు" అనన్నారు. మేము గూడా జేరతామన్నారు. "ఎందుకు నా చెక్కొచ్చినాక మీరు జేరతన్నారా?" అన్నాను నేను. అనేసరికి చెప్పా తర్వాత. చెప్పిన తర్వాత ఇప్పుడు నా చెక్కు చూసి సార్ ఇక్కడ కాలనీలో కూడా ఇక్కడ గాని చాలా మంది జాయిన్ అయ్యారు సార్. జాయిన్ అయ్యారు. అయిన తర్వాత వాళ్ళేమంటున్నారు, "ఏది మాకు డబ్బులు రాలేదు." "డబ్బులెందుకొస్తాయి ఇప్పుడు? డబ్బులు రావు. నువ్వు చేరంగానే డబ్బులొస్తాయా? నువ్వు చేసుకో. నువ్వు చేసుకొని మరి నలుగురిని చేర్పించుకో. నీ కింద నువ్వు తెచ్చుకొని వాడుకో. నువ్వు హెల్త్‌కి తెచ్చుకుంటావు, హోమ్ కేర్‌కి తెచ్చుకుంటావు. తెచ్చుకో. నువ్వు అసలు తెచ్చుకోకుండా ఒక ఆయిల్ డబ్బా తెచ్చుకొని నీకు డబ్బులొస్తాయా? నువ్వు తెచ్చుకుంటూ, నువ్వు వాడుకుంటూ, నీ కింద జాయిన్ చేపించుకుంటూ ఉండు. నీకు డబ్బులు పడతాయి. ఇంతమందినే జాయిన్ చేపించుకో." అదొక అంచెలంచెలుగా ఉంటదనమాట. అది స్టెప్పులుగా ఉంటది. అట్లా అని చెప్పాను నేను. సరే అని చెప్పి వాళ్ళు కొనుక్కున్నారు సార్ వాళ్ళకి కొనిపిచ్చాను. కొనిపిస్తే అందరూ నా కింద డౌనర్స్ కూడా అందరూ మంచివాళ్ళే ఉన్నారు సార్ అంతా. అందరూ ఒక కాలేజీ లెక్చరర్స్ ఉన్నారు. ఆహ్, ఇక్కడ సచివాలయంలో వాళ్ళున్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఉంటున్నారు సార్ నాకు డౌన్లెన్స్ నాకు అందరూ బానే వర్క్ జేసేవాళ్ళు సార్. నేనిప్పుడైతే గోల్డ్ డైరెక్టరు నేను. నేను గోల్డ్ డైరెక్టర్‌లో మరి రూ. 46,640 వస్తున్నాయి సార్ నాకు. మరి ఈ నెలలో గూడా ఎంత వస్తాయో చెప్పలేను గదా! మరి సార్ ఇప్పుడు ఒకటే మాట సార్ నేను నా వయసు నాకు సార్ ఇప్పుడు 50 సంవత్సరాలు సార్ నాకిప్పుడు. మొన్న ఈ పోయిన సంవత్సరంలో నాకు ఆగస్టు 15 రోజే నేను పుట్టినరోజు సార్. ఆ రోజు పుట్టినరోజు నా పెళ్లి రోజు కూడా మ్యారేజ్ టైం కూడా అదే రోజు. అప్పుడు నాకు 49 ఎళ్ళిపోయి 50 వచ్చింది సార్ ఆ రోజు. కానీ ఈ వయసులో నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను చేసుకుంటూ ఈ స్టేజ్‌లో నేను బలపడాలని ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ఇదే చెప్తున్నాను. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు మాకొస్తాయా? రావా? డబ్బులు మేము ఉంటామా? ఉండమా? అని చెప్పి ఎవ్వరు నిరుత్సాహం పడొద్దు. మనకి ఈ స్టేజ్‌లో ఒక
ఒక తల్లి లాంటిది. ఆ తల్లి మనకు అన్నం పెడుతుంది. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మనకు తల్లి గోరు ముద్దలు పెట్టిద్ది కదా! అలాగే మనకి ఈ స్టేజ్ అన్నం పెడుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో చేరినోళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, బంగారాలు పోయి అన్నీ ఉన్నారు కదా! ఇప్పుడన్నీ సమకూర్చుకుంటున్నారు. దీంట్లో ఉన్ని అన్నీ తెచ్చుకుంటున్నారనమాట. అలాగే మనం గూడా ఈ స్టేజ్‌లో ఉండి సంపాదించుకోవాలి. అయితే వర్క్ చేయాలి. బాగా వర్క్ జేసుకొని నుంచి మనం చెప్పే విధానం ఉండాలి. ఎలా చెప్పాలి, ఎట్లా ఏందని. వెళ్ళగానే ఐడీ ఎయండి అని అనకూడదు. ఐడీ ఎయండి అంటే ఎందుకేత్తాం ఐడీ? నేను చెప్తేనే గదా! ఉండి మళ్ళీ వాళ్ళు తెలుసుకునేది. కొంతమందేందంటే ఐడీ ఎత్తావా? జేరు అని అంటారు. అట్లా అనకూడదు సార్ ఎప్పుడైనా. మనం చెప్పే విధానం చెప్పుకుంటే వాళ్ళు మనకు కొద్ది మాటలు కనెక్ట్ అవుతుంటారు. కానీ నేను సార్ ఇప్పుడు నేను ఈ జూమ్‌లో నేను చెప్తానా? చెప్పలేనా? ఈ ఆనంద్ సారు, రవి సార్ వాళ్ళు చెప్పారు గదా! ఎట్ట చెప్పాలా? వాళ్ళు పెద్దోళ్ళు గదా! వాళ్ళ ముందు నేను ఎట్లా వాళ్ళు వాళ్ళు చెప్పేటట్లు నేను చెప్పలేను గదా! వాళ్ళు ఎట్టా అన్నిటిని వివరంగా, వివరంగా జెప్తారు. మనమైతే వివరంగా చెప్పలేం గదా! చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కానీ అది నేను బండి మీద వస్తుంటే నాకు బ ఆహ్, శ్రావణ్ సార్ ఫోను జేశాడు. మేడం ఇప్పుడు రవి సారోళ్ళు ఫోటో పెట్టమన్నారు. అంటే ఎందుకన్నా? ఇట్లా సంఘటన వచ్చి శ్రావణ్ సార్ ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు గదా! వాళ్ళు ఎట్ట చెప్పాలి సార్ నేను? వాళ్ళంటే చెప్తారు సార్లు. అసలంత రాటుదేలున్నారు ఆ మాటలు సార్. వాళ్ళెంత చెప్తారో, వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పలేను గదా సార్ అంటే, ఏముంది మేడం చెప్పేది. ఇది మొన్న చెప్పావు గదా మీరు జూమ్‌లో. అట్టే గదా! వాళ్ళేం కొత్తోళ్ళా? ఏం గాదులే నువ్వు రోజు ఎంజాయ్ చేస్తా చెప్తున్నావు కదా జూమ్‌లో. అలాగేలే చెప్పు మేడం ఏమన్నాడు. సరేలే సార్ చెప్తాలే అని చెప్పి అన్నా నేను. అది సార్ నేనిప్పుడు ఒకటి సార్ ఈ వెస్టేజ్‌లో నాకు ఇప్పుడైతే నాకు 46 ఏళ్ళు వస్తున్నాయి గదా! నేను ఒక 1,00,000 సంపాదించుకొని, వచ్చే సంవత్సరానికి ఒక రూ. 1,00,000 సంపాదించుకొని, ఒక కారు తీసుకొని, దాంట్లో మా వారిని తిప్పాలని నాకు ఆశ సార్. ఆయనకి తిప్పాలి ఆ కారు ఫస్ట్. ఆయన నిరూపించుకోవాలి. నేను ఒక ఆడమనిషిని. నేను ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్‌ని నేను. ఆ హౌస్ వైఫే సంపాదిచ్చిందని మా వారితో నేను మాట అనిపించుకోవాలి. ఆ మాట నేను ఎంత నన్ను బాధ పెట్టాడు, కష్టపెట్టాడో అసలాయన తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అని జెప్పి నేను నిజంగా గోల్ పెట్టుకున్నాను సార్ నేనైతే. మా వారు ఎన్నంటున్నా నేనసలు ఆగలేదు. ఆగకుండా ఆయన ప్రతి మీటింగ్ వస్తానే ఉన్నా నేను. నేనైతే ఆగకుండా. అంటే అన్నాడు, కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు. 2 మాటలే గదా! పడదాము అని చెప్పి నేను దేవుడి మీద భారం యేసుకొని, ఆ దేవుడిని అడుక్కుంటూ నేనెళ్ళేదాన్ని సార్ నేను. కానీ అట్ట అరిసేవాడు గానీ ఇంటికొచ్చేసరికి కొడతాడేమో భయమేసేది. కొట్టడు మాటలే. కానీ ఒక్క విషయంలో నాకు సార్ బట్టలు బయటేసాడు. అదే సార్ నాకు చాలా బాధేసిద్ది. బట్టలు బయటేసి గెడేసాడు సార్. అదే మా తమ్ముడు ఒకరు ఫోను చేసి, "అక్క ఇంటికొచ్చేసేయి అక్క. వద్దు అక్కడ మామయ్య నిన్ను ఇట్లా చేస్తున్నాడు. నేను దేనికన్నా ఎళ్తున్నావా నువ్వు? ఓన్లీ సంపాదించుకోవడానికి కదా! మీటింగ్‌కే కదా ఎళ్తుంది" అని చెప్పి మా తమ్ముడు, మా చెల్లెళ్ళు వాళ్ళందరూ అన్నారు. అంటే ఎందుకు నేనెప్పుడు ఎళ్ళలేదు సార్. నాకు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా నేను ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లోనే పడి ఉండేదాన్ని నేనసలకి. ఎన్ని మాటలంటున్నా కూడా. అంటే గౌరవం భర్త అంటే గౌరవం ఇచ్చాలి. భర్తకు మనం బయటికెళ్తే భర్తకు గౌరవం ఉండదు సార్ అసలు ఎప్పుడు ఉండదు. అదెందుకని నేను నిజంగా ఒక దేవుడిలాగా పూజించుకుంటూ ఆయనకే అన్నాడని చెప్పి నేనట్లా ఉండేదాన్ని సార్. ఆయన మాటలకు లోబడుతూ, ఆయన మాటలకి నేను అన్ని విషయాల్లో నేను ఓర్చుకుంటూ ఉన్నాను సార్ నేను. కానీ ఆ ఓర్పే నాకిప్పుడు నిజంగా వెస్టేజ్‌లో నేను అట్ట ఓర్చుకోబట్టే నేనిప్పటి దాకా వచ్చాను సార్. లేకపోతే ఓర్చుకోకుండా ఆయనతో గొడవ పడితే నేను ఆగిపోయేదాన్ని. ఆగిపోయేదాన్ని నేను ఎక్కడో మళ్ళీ కూలి పనికి పోతూ, ఎక్కడో ఎండ పనికి పోతూ ఉండేదాన్ని నేను. అట్లా నాకు నిజంగా దేవుడు ఈ స్టేజ్ పరిచయం చేశాడు సార్. నాకు నిజంగా అనుకుంటే నాకు నిజంగా ఏడుపొస్తది సార్ నీకు. మరి నాకు నాకు నిజంగా నేను మోటిదాన్ని గదా! ఈ మోటిదానికి నాకింత వెస్టేజ్ నాకు పరిచయం చేశాడు దేవుడని నాకు నిజంగా ఒక్కోసారి దుఃఖం వచ్చేది, బాధొచ్చేది సార్. ఈ డబ్బు నేనెప్పుడు చూడల. నిజంగా సార్. ఎప్పుడు ఇంత డబ్బు నేను చూడలేదు. అంటే వస్తున్నాడు మా వారికొచ్చిద్ది గానీ, అప్పుడు ఫస్ట్‌లో చూసేదాన్ని డబ్బు కొంచెం. మా పిల్లలు ఎప్పుడైతే పెద్దోళ్ళయ్యారో, అప్పటి నుంచి నేను డబ్బు చూడలేదు సార్ అసలు నేను నిజంగా. ఆ డబ్బు నాకైతే ఇచ్చేవాడు కాదసలు డబ్బులు.
ఆయన కొంచెం ఇంట్లోకి చేసుకొచ్చి చేసేవాడే కానీ అంతేగాని ఆ డబ్బు ఇచ్చేవాడు కాదు. తనకు ఖర్చులు తనే సరిపోయేది. కానీ నేను బాధపడతా ఒక్కోసారి, నేను ఎప్పుడు సంపాదిస్తానా? ఎప్పుడు నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారే, డబ్బులు ఎట్లా? ఈయన తెచ్చిన డబ్బులన్నీ ఇట్లా అయిపోతున్నాయి అని చెప్పి నేను నిజంగా బాధపడుతూ ఏడుస్తూ ఉండేదాన్ని నేను ఒక్కోసారి. కానీ ఎంత బాధపడుతుంటే మా అమ్మగారింటికి నేను వెళ్ళలేదు సార్. నేను అసలు ఎప్పటికి వెళ్ళలేదు. అప్పటికి ఎస్ ఇప్పుడు చిన్న మేడం. పిల్లలు అప్పుడు గుడ్ మార్నింగ్ మేడం. ఉంటానే ఉంటారు. రామనమ్మ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. నిజంగా అవన్నీ ఉన్నాయి గుడ్ మార్నింగ్ కాబట్టి సార్. మీరు సార్ ఎస్ థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ జర్నీ మీది. అలాగే ఫీడ్బ్యాక్ అనకుండా థ్యాంక్ 24 మంది హ్యాండ్ రైజ్ చేసి ఒక్కసారి గమనించండి. మీరు సక్సెస్ అయ్యారు అని చెప్పడానికి ఇదే మెయిన్ నిదర్శనం. చాలా ఓకే వండర్ఫుల్ సార్. జర్నీ మేడం మీది. నిజంగా ప్రతి పాయింట్ లో కూడా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్ కంటిన్యూ చేయండి సార్. ఓకే. థ్యాంక్ యూ ఆనంద్ సార్. మేడం మాటలు వింటూనే అలానే ఉండిపోయాను. ఆ విధంగా చాలా ఇన్స్పిరేషన్ టెస్టిమనీ మేడం. ఎందుకంటే మేము పర్సనల్‌గా చాలా ఇన్‌స్పైర్ అవుతుంటాం మిమ్మల్ని చూసి. కర్వాది టీమ్ గాని, మిమ్మల్ని చూసి గాని. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ అన్నా అది దూరం, దగ్గర అనకుండా మీటింగ్ వస్తూ ఉంటారు. అదేవిధంగా కనీసం ఒక ఇద్దరు, ముగ్గురిని తీసుకొని వచ్చైనా ముందు వరుసలో కూర్చోబెట్టుకుంటారు. అందువల్ల మీరు ప్రతి మీటింగు అటెండ్ అవ్వబట్టి ఇంత మంచి సక్సెస్ తీసుకున్నారు. చాలా పర్సనల్‌గా ఇన్‌స్పైర్ అవుతున్నాం. అయ్యా మేడం, గోల్ డైరెక్టర్ అవ్వటం అంటే మామూలు విషయం గాదు. చాలా మందికి పర్సనల్‌గా నాకైతే ఇంకొంచెం వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వటానికి కొంచెం జర్నీ ముందుకెళ్ళటానికి నాకు చాలా హెల్ప్ అయింది ఈరోజు మీ టెస్టిమనీ. ఓకే సార్. ఓకే. మీరు బయట అప్పుడు సార్ డోర్ తీయకుండా బయట పడుకోబెట్టినప్పుడు మానేయాలనిపించిందా మేడం? ఈ వెస్టేజ్ అనేది? లేదు సార్ అనిపియలేదు నాకు. అనిపించలేదు. ఎక్సలెంట్. నేను చేయాలని అని నాకు ఫిక్స్ అయ్యాను సార్. నేను అనిపించలేదు, నాకు అసలు అనిపించలేదు. ఓకే. ఓకే. మైండ్‌లో వెళ్ళాలి సార్. బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. అందువల్ల మంచి సక్సెస్ తీసుకున్నారు. అవును సో, సార్. లీడర్స్ గమనించండి. మేడం దగ్గర నుంచి 2 విషయాలు మనం గమనించవచ్చు. అంటే వెస్టేజ్‌లో ఎలాంటి వ్యక్తులైనా సక్సెస్ అవుతారు అన్నదానికి మేడం గారే నిదర్శనం. చాలామంది ఈవెన్ నాతో సహా చాలా డిగ్రీలు చేసినోళ్ళం గూడా ఇంకా ఆలోచిస్తా ఉన్నాం. ఇది చేయగలుగుతామో, టీమ్ వస్తదో రాదో, మనకి చెక్ వస్తదో రాదని. చూడండి మేడం గారికి ఏం లేకపోయినా గూడా 46,000 చెక్ తీసుకున్నారు. గోల్డ్ డైరెక్టర్ 2 ఎల్‌ఓపీలు అంటే చిన్న విషయం గాదు. చాలా మంది స్టార్టింగ్ మేము కూడా సైడ్ పనులు చేసుకోవాలని చాలా కష్టపడేవాళ్ళం. కానీ మేడం సంకల్ప బలంతో మంచి టీమ్ వచ్చింది. ఒక లైన్ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఐఏఎస్ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు ఒక లైన్‌లో. చివరికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఐడీ కూడా ఉంది మేడం కింద. ఎందుకంటే దేవుడు సంకల్ప బలం ఉంటే అన్నీ మనకు సమకూరుస్తారు అన్నదానికి రమణ మేడమే నిదర్శనం. రెండో విషయం, చాలా మందికి భర్త లేదా బిడ్డలు అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు గూడా సమస్యలు ఉన్నాయని జెప్పి అక్కడ ఆగిపోయి ఇంక నేను చేయలేనేమో, వాళ్ళకి ఎక్కడ చెప్తావు, ఎక్కడ చెప్తావు, అక్కడికెళ్తావు అని జెప్పి ఆలోచిస్తున్నారు. కానీ ఇంట్లో భర్త సపోర్ట్ లేదు. అదేవిధంగా బిడ్డల సపోర్ట్ లేదు. కానీ నిలబెడితే ఇప్పుడు వాళ్ళ కొడుకు అంతకుముందు సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇట్లా జేసేవాడు. నాకెందుకు షాపింగ్ మాల్ చాలులే అని జెప్పేసి కామ్‌గా ఉండేవాడు. కానీ ఇప్పుడు మేడం గారికి ఎప్పుడైతే చెక్కొచ్చిందో మేడం గారితో పాటు హోమ్ మీటింగ్స్‌కెళ్తా, ఇప్పుడు మీటింగ్స్ వస్తా, అక్కడ జాబ్ వదిలేసి తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ సార్ గూడా ఏమంటలేదు. మనం డిసైడ్ అయితే అన్నీ గూడా ప్రకృతి గూడా మనకు సహకరిస్తది. ఇంట్లో వాళ్ళు గూడా సహకరిస్తారన్న దానికి కూడా రమణం మేడం నిదర్శనం. నిజంగా మేడం, నాకు తెలిసి ఎప్పుడు గూడా ఇంతవరకు జూమ్‌లో ఇంతమంది ఫీడ్‌బ్యాక్ అనక ముందు ఎవరు గూడా హ్యాండ్ రైజ్ చేయలే. కానీ దాదాపుగా 27 నంబర్స్. అందువల్ల మేము సార్. కొంచెం ఆపాల్సొచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి కాబట్టి. ఎందుకంటే అందరూ ఎక్సైట్ అయ్యి ఉన్నారు. చాలా ఎమోషనల్‌గా. ఎందుకంటే ఆ విధంగా ఇన్‌స్పైర్ అయ్యి ఉంది మేడం మీ టెస్టిమనీ. థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఆ లక్ష్య ఎట్టి పరిస్థితిలో మీరు తీసుకుంటారు. ఎందుకంటే ఆ లక్షణాలు మీకున్నాయి గాబట్టి చాలా కష్టపడుతున్నారు గాబట్టి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆంధ్ర బీబీ మేడం గారు, రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా ఆంధ్రాలో బీబీ మేడం లాగా మీరు కూడా ఎదుగుతారు. ఎందుకంటే కష్టాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఎదుగుతున్నామని అర్థం. ఎక్కడా కూడా ఓకే. వాటిని చూసి మీరు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా, ఎస్ నేను ఉంటే వెస్టేలియన్ ఉండాలి, చనిపోయిన వెస్టేలియన్ చనిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా చనిపోయిన శవంలాగా ఉన్నాను ఇంట్లో.
పెద్దగా విలువ లేదు, ఉమ్, ఎక్కడ గ్రోత్ ఉమ్. లేదు. సో ఇక్కడ మంచి అవకాశం దొరికిందని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, దీనికన్నా ముందు మీరు చాలాసార్లు దేవుడిని ప్రార్థించుంటారు, దేవుడా నా జీవితం మార్చు, మంచి అవకాశాన్ని ఇవ్వని. సో అవును దేవుడే తండ్రి. మీరు, ఎస్ మేడం, ఎన్నోసార్లు మీరు దేవుడిని ప్రార్థించుంటారు. మరి ఒక్కసారి ఉమ్, గమనించండి లీడర్స్, ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పి ప్లాన్ అంతా విని డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, వెస్టేజ్ అంటే ఏంది, ఎందుకు చేయాలి, ఇంత చెప్పినా చదువుకున్న చాలా మందికి అర్థం కావట్లేదు. మేడం జస్ట్ దారిని వెళ్తా ఏందని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చింది. గురువు గారు అన్నట్టు పైన రాసి ఉండాలి నుదుటి మీద, ఎవరైతే వెస్టేజ్లో తినాలని రాసి పెట్టుందో 3 తరాలు మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇక్కడ అవకాశం ఉంది. ఏదో ఒక టెస్ట్ మని విని వదిలేయటం కాదు, ఇక్కడ జీవితం మారింది. మేడం గారు చెబుతున్నారు, మా ఇంట్లో డబ్బు వస్తుంది, నెలకు 70-80 వేలు వస్తుంది సార్, డ్రింక్ చేసి ఆ అలవాట్ల వల్ల మొత్తం పోతుంది. సో ఉపయోగం ఇంకేం లేదు, డబ్బు రావటం కాదు కానీ దాన్ని కరెక్ట్గా ఉపయోగించాలి. మేడం ఏదైనా బయటికి వెళ్ళి చేయాలంటే కూలి పని చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. సో ఎన్నిటికి అవకాశం ఏమైనా ఉందంటే వెస్టీజ్ పట్టుకుంది గట్టిగా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పటం కావచ్చు, చలిలో బయట నిద్రపోవటం కావచ్చు, దోమల్లో నిద్రపోవటం కావచ్చు, ఉన్నాయి. అందరికీ ఇదే అవమానాలు ఉన్నాయి. స్టార్టింగ్లో ఆమె చెక్కు వస్తే నేను ఊరు పెట్టి వెళ్ళిపోతానన్నారు కొంతమంది మేధావులు. ఎందుకు జరుగుతుంది సార్ అంటే, ఈ బిజినెస్ అందరిని టెస్ట్ చేసేది స్టార్టింగ్లో. ఉంటారా, వెళ్తారా, ఖచ్చితంగా ఉండగలరా, ఇట్లా ఈ టెస్టింగ్లు ఎవరైతే పాస్ అవుతున్నారో వాళ్ళే ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు వచ్చిన అవమానాలు సన్మానాలుగా మారుతున్నాయి మేడంకి. రమణమ్మ మేడం అంటే తెలియని వాళ్ళు లేరు కొండే ఫేస్టేజ్ ఫ్యామిలీలో. రేపు రాష్ట్రంలో అంటే ఎందుకు ఇవన్నీ చదువుతున్నాను లీడర్స్ అంటే, నేను ఇంతే, నాకు చదువు రాదు, నాకు చుట్టాలు లేరు, సర్కిల్ లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా నీకున్న అవకాశం పెద్దది. ఈ అవకాశంగానే భావించండి. ఇంకా మనము దేవుడా నా జీవితం మార్చండి వేస్టేజ్ వచ్చినాక కూడా దేవుడే మార్చడు జీవితాన్ని, ఒక అవకాశం చూపించాడు. కష్టపడాల్సిందే, అందరు నిలబడాల్సిందే, అవమానపడాల్సిందే. ఇవన్నీ అయిపోయిన తర్వాతే వెస్టేజ్లో డబ్బు వచ్చింది. వెస్టేజ్లో డబ్బు రావాలంటే నిన్నుగా మార్చి, ఒక మనిషిగా మార్చి, ప్రతి ఒక్కరిని గౌరవించే మైండ్ సెట్ తీసుకొచ్చుకొని, పద్ధతి ప్రవర్తన డ్రెస్ కూడా మార్చుకున్న వాళ్ళకి ఇక్కడ డబ్బు వస్తుంది. సో ఇంత గొప్ప అవకాశం మేడం చదువుతుంది. ఈరోజు నేను అప్పులు తీర్చుకుంటున్నానని బంగారం తాకట్టు పెట్టి బయటికి తీసుకొస్తానన్నారు. ఇది కదా లైఫ్. వాళ్ళ అబ్బాయిని తిరిగి మళ్ళీ ఇదే సిస్టంలో తీసుకొచ్చారు. ఒక వ్యక్తి నిలబడితే ఎంత పెద్ద వ్యవస్థను క్రియేట్ చేయొచ్చని మన మహాగురు ఎంఎస్ఆర్ గారిని చూడొచ్చు మనం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లీడర్స్, ప్రతి ఒక్కరూ జీవితం మారే కాడ కొంచెం చిన్న త్యాగాలు ఉంటాయి. ఈరోజు ఫోన్ చేసి నీ అప్లైనర్ నీకు జూమ్ యాడ్ అవ్వండి, మీటింగ్కి రండి, ఎందుకు చెప్పండి? మన జీవితం మారడానికి ఎందుకు అప్లైనర్ చేయాలి చెప్పండి? ఒక్కటే ఒక లైన్ గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా, నా జీవితం మారటానికి ఒక అవకాశం చూపించాడు దేవుడు. ఇంకా మారాల్సింది నేనే. నిద్ర లేవటం లేట్ అయిపోతుంది, మీటింగ్ అంటే 10 సార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది, ఏడయ్యారు లేదు చూడాలమంటున్నాం. ఇవన్నీ చేసేటప్పుడు అప్లైనర్ గమనించేది ఏంటంటే, ఎవరికైతే ఆకలి ఉందో, ఎవరైతే చెప్పినట్టు వింటున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళతోనే అప్లైనర్ పనిచేస్తాడు. రమణమ్మ మేడాన్ని అట్లా అంత ఎందుకు ముందుకు తీసుకెళ్లారంటే, ఇంట్లో అవమానాలు ఉన్నాయి. ఏ రోజు కూడా నేను దగ్గర గమనిస్తే శ్రావణ్ సార్కి కానీ, కిరణ్ సార్కి కానీ, బ్రహ్మే సార్కి కానీ నాకు బాధలోనే నేను రానని చెప్పట్లేదు. ధైర్యం చెప్పగానే ఎస్ అని చెప్పేసి, ఇంట్లో అబద్ధం అని దేనికోసం? మంచి పని కోసమే కదా. చూడండి లీడర్స్, ప్రతి ఒక్క లేడీ మనం డిసైడ్ అయ్యి బ్యాగులు తెచ్చుకుని బయటకు వచ్చాం. బట్ దాని తగ్గట్టు మనం వెస్టేలు ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం? రమణమ్మ మేడం కావచ్చు, మేడంతో టీం కావచ్చు, వీళ్ళు లేని మీటింగులు లేవు. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. సంవత్సరం మొత్తంలో 2 మీటింగ్లు మిస్ అయిన సార్ అని చెబుతుంది. మైసూరు వచ్చారు. సో ఇవన్నీ కూడా నా రిక్వెస్ట్ ఎందుకు చెబుతున్నానంటే, ఇవన్నీ జరిగితేనే మనకు సక్సెస్ వస్తుంది. వెస్టీజ్లో జాయిన్ అవటం కాదు సార్, జాయిన్ అయిన తర్వాత వెస్టీజ్ కోసం నువ్వేం చేస్తున్నావు, వెస్టీజ్ కోసం ఏం చేయొద్దు. నీ జీవితం మారడానికి నువ్వు రోజు ఒక్క స్టెప్ అన్న ముందుకేస్తున్నావా? ఇవన్నీ మనం గమనించుకొని ముందుకెళ్తే, ఎవరమైతే ఈరోజు జూమ్లో ఉన్న 271 మంది అందరూ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. ఇప్పుడే స్టార్ట్. వెస్టేజ్ అంటే అందరికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బట్ ఇప్పుడు మనం కానీ నిద్ర మేలుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. ఇంతమంది చదువుకున్న మేడం లైన్లో నెల్లూరులో రిటైర్డ్ ఐఏఎస్ ఐడీలు వేశారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారి ఫ్యామిలీలో వాళ్ళని తిక్కలలో వస్తున్నారంటే కాదు, డబ్బు కోసం కాదు, ఎస్టేలో చాలా ఉంది, కన్న తల్లి లాంటిదని చెబుతుంది మేడం. సో ఇవన్నీ గమనించుకొని మీ అందరి అదృష్టం ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే మనందరం మంచి టీంలో ఉన్నాం. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లీడింగ్ లీడర్స్ అవుతున్నారు. గుర్తింపులలో గుర్తింపు వస్తుంది, జీవితాలు మారుతున్నాయి, పేదరికం పోతుంది. సో ఇవన్నీ మాటలుగా కాకుండా ఇక్కడ జీవితం మారింది. రమణమ్మ మేడం సంవత్సరం క్రితం వేరే, ఇప్పుడు వేరే. మీరు బాగా గమనిస్తూ ఉండండి, ఎవరైనా చూసే వ్యక్తులుంటే 2026 ఎండింగ్ కల్లా మేడం చెక్కు 1,00,000 దాటి
ఆంధ్రాలో మరో బీబీ మేడం కాబోతున్నారు. సో ఇవన్నీ మనం చూడాలి లీడర్స్. చూసి చిన్న చిన్న జాబులు చేస్తూనే దీన్ని చేయండి. పార్ట్ టైంగా చేయండి, ఫుల్ టైం వద్దు. సో ఇట్లా గమనించుకొని ముందుకెళ్తే మీ గెలుపులో నా గెలుపు ఉంది కాబట్టి, మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గెలుద్దాము. ఇటువంటి టెస్ట్ మోని విన్నప్పుడు ఎస్, రవణమ్మ మేడం ఏం చేస్తే ఈ గెలుపు వచ్చిందో, ఈ జూమ్ అయిపోగానే ఏం చేయాలి నేను, ఇవన్నీ మనం గమనించుకుందాము. అదేవిధంగా నిన్న ఎవరైతే సిఎన్సీలు చేశారో మీ అందరికి కూడా హార్ట్ఫుల్ విష్ చెప్తున్నాను. ఎందుకు సార్ సిఎన్సీలు చేశారు? బిజినెస్ కోసం కాదు, మన వ్యాపారం మనమే ప్రారంభించి మనం మన టీంకి ఆదర్శంగా ఉండాలి కాబట్టి, ఇంకా ఎవరైతే చేయాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఒక లిస్ట్ తీసుకొని రాసుకొని 5వ తారీఖు లోపే మన సిఎన్సీలు కంప్లీట్ చేసుకొని మన బిజినెస్ మనమే స్టార్ట్ చేసుకొని ఏదైనా హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇదిగో నేను ఇలా సెల్ఫీ తీసుకుంటాను, సిఎన్సీ ఆఫర్లో ఉంటాను, నా టీం ఇలా ఉంటుంది అని చూపించినప్పుడు ఎదుటి వాళ్ళకి ఒక బిలీవ్ సిస్టమ్ ఉంటుంది. తెలియకుండా మన సెల్ఫీ జీరో ఉంది, మన హోమ్ మీటింగ్కి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఈ సెల్ఫీ జీరో ఉంది అని అంటారు. ఎందుకంటే ఇది నేను లైవ్లో చూశాను. అదే కనుక ఇదిగో 2వ తేదీ ఇలా సెల్ఫీ చేసుకొని ఇలా ముందుకెళ్ళటం ద్వారా మన టీం కూడా ఇదే డూప్లికేట్ చేస్తారని చెప్పి సిఎన్సీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చుద్ది. సో ఒకసారి గమనించిన లీడర్స్, నిన్న రీసెంట్గా మన సిఎన్సీల్లో ప్రసాద్ సార్ దగ్గర దగ్గర 100 సిఎన్సీలు చేశారు. దినేష్ సార్ 100 సిఎన్సీలు, రవి సార్ 100 సిఎన్సీలు పైన చేశారు. కోటి సారు, హరి సారు, సాయి సారు, వీళ్ళందరూ అయిమా మేడం, కీ లీడర్స్ అందరూ కూడా చేశారు. బట్ మీ టీంలో మీ కింద నుంచి ఎన్ని సెల్ఫ్ పీవులు మీకు వచ్చినాయి, ఎన్ని గ్రూప్ పీవులు వచ్చినాయి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది అందరినీ మంచి చేస్తూ మనం మంచి చేసుకునే బిజినెస్ కాబట్టి నా లీడర్స్, దీన్ని కొంచెం మనం గనక సక్సెస్ అవ్వాలనంటే సిఎన్సీ ప్లాన్ కూడా మనం ప్రజెంట్ చేసుకుంటూ సిఎన్సీ చేయమని బలవంతం చేయొద్దు. సిఎన్సీ ప్లాన్లో ఉంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ రమణమ్మ మేడం. మీ మాటలతో నేను థ్యాంక్ యూ. చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం గారు. థ్యాంక్ మీలాంటి యూ. వ్యక్తులు నాలాంటి వ్యక్తికి సమాజానికి చాలా వండర్ఫుల్ మెసేజ్ ఇస్తున్నారు. చదువుతో పని లేదు, ఒకటే లైను, గెలవాలని ఒక మంచి సంకల్పం ఉంటే చాలు, గెలుపు అనేది ఆటోమేటిక్గా వెస్టేజ్ వచ్చిందని మరోసారి ప్రూవ్ చేసినందుకు, మీరు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఖచ్చితంగా అవి తొందరలో నెరవేరుతాయి, నెరవేరబోతున్నాయి. అందులో మా వంతు ఏదన్నా ఉన్నా కానీ మేము చేస్తామని కోరుకుంటూ ఈ బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ రవి సార్. ప్లీజ్ కంటిన్యూ. కొత్త వాళ్ళకి అవకాశం థ్యాంక్ యూ. ఇవ్వండి, థ్యాంక్ యూ. అది కూడా థ్యాంక్ యూ. లేడీస్కి ఎక్కువ అవకాశం ఉంది. థ్యాంక్ యూ. శ్రీవిద్య మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీవిద్య మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనుష మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. అనుష మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం, రమణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం రమణ మేడం ఎన్ని కష్టాలు ఉన్నా కానీ సో ముందు మైండ్ సెట్లో డిసైడ్ అయ్యారు చెయ్యాలి అని. సో డిసైడ్ అయితే ఏ ఒక్కటి కూడా మనల్ని ఆపలేదు అవును మేడం. మేడం, చెయ్యాలి కదా మంది సార్. సార్ మేడము చాలా అంటే చాలా కష్టపడే మనస్తత్వం సార్. మేడం వాళ్ళ ఊరు పక్కనే సార్, మా ఊరు కూడా 2 కిలోమీటర్సే. నేను డైలీ చూస్తుంటాను సార్, వాళ్ళ అబ్బాయి కానీ మేడం కానీ డైలీ బండి మీద వెళ్తానే ఉంటారు. ఎక్కడికి మేడం అంటే హోమ్ మీటింగ్కి లేదా స్టోర్ దగ్గరికి. చాలా మంచిగా ఫాలోఅప్ చేస్తారు. కష్టపడే తత్వం చాలా ఉంది సార్ మేడం దగ్గర. కానీ మేడం చూసే నేను చాలా ఇన్స్పైర్ అవుతా ఉంటా ప్రతిసారి. మరి మనం ఇంత చదువు పెట్టుకొని కూడా ఏం చేయలేకపోతున్నామే. మేడంకి ఏ చదువు లేకపోయినా ఫస్ట్ డిసైడ్ అయ్యింది మైండ్లో, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరు ఎన్నన్నా. సో ఇంట్లో భర్త అయినా సరే ఎన్నన్నా కానీ చెయ్యాలనే మనస్తత్వం గట్టిగా సంకల్పం ఉంది. అందుకే మేడం ఈరోజు మంచి సక్సెస్ఫుల్ జర్నీలో ఉంది సార్. థ్యాంక్ యూ. మేడం చెప్పినట్టు ఒక పాయింట్ కనెక్ట్ అయింది సార్. రాతి నేల విత్తనాలు, మంచి నేల విత్తనాలు, ముళ్ళ పొదల్లో విత్తనాలు. సో మనం ఎక్కడ వేస్తే మనకి మొక్క అక్కడ మంచిగా ఎదుగుదల అనేది ఉండిద్ది. సో వెస్టేజ్ని గట్టిగా పట్టుకుంది మేడం, మంచి విజయం సాధించింది. అలాగే మేడం అనుకున్న గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని ఈ కొత్త సంవత్సరంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రవి సారు, ఆనంద్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సో లేడర్స్ థ్యాంక్ యూ. గమనించండి, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయిందో ఆ ఒక్క విషయం చెప్పి మీరు కూడా ఆ విధంగా మారి జర్నీ చేయడానికి డిసైడ్ అయ్యామని చెప్పి క్లోజ్ చేయండి. యేస్ బాబు సార్, గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. రావణ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం నీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. వెస్టేజ్ తల్లి ఆ, లాంటిది, చేసుకుంటే అవును అన్నం మన తల్లి. పెట్టిందని చెప్పారు మేడం. అవును. చాలా బాగుంది మేడం. అలానే అవును మేడం సార్. ఎక్సలెంట్ తల్లి. ఎక్సలెంట్ ఉమ్, మేడం సార్ నేను కాల్ మాట్లాడు. తీసుకోవాలి, మా అయ్యగారిని తిప్పాలి అన్నారు మేడం. ఆ పాయింట్ కూడా చాలా కనెక్ట్ అయింది మేడం. ఆ, మీ అవును. గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఆ, అదే. వచ్చే సంవత్సరం కల్లా సారు మేడం మీరు ఓకే అందరి సార్. మీకు. కాళ్ళు ఉన్నాను మేడం. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. ఆ ఇన్స్పైర్ అయిన వర్డ్స్ ఏదైతే ఉందో అవి పట్టుకొని కానీ మనం జర్నీ చేయగలిగితే మనం కూడా మేడం స్థాయికి ఎదుగుతాము. థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. ధనలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. రవణం మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఆమె చేయగలిగింది లేనిది మనం కూడా చేయాలా. ఈ దీంట్లో ఉంది, లైఫ్ ఉంది, మనం కూడా ఏమాలనే ముందుకు పోవాలా. ఎక్సలెంట్ మేడం. మీరు కూడా డిసైడ్ అవ్వండి. మేడం గారు అన్నట్టు ఎప్పుడు గ్రోత్ మైండ్ సెట్ తో ఉండి మనం డిసైడ్ అయ్యి వర్క్ చేయగలిగితే మేడం లాగా సక్సెస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. సరే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ. సో లెట్స్ గమనించండి, కొత్త వాళ్ళకి అందులో లేడీస్ కి ఎక్కువ అవకాశం ఇద్దాం ఈ రోజు. రాధా మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ రవణం మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ లైఫ్ జర్నీ గుడ్ చాలా మార్నింగ్. ఇదిగా ఉంది మేడం. చాలా నాకు టచ్ అయింది. ఆ, ముళ్ళపాదల్లో విత్తనము, రాళ్ళల్లో విత్తనము, మంచి పొలంలో విత్తనం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మనం ఏ పొలంలో విత్తనం వేసాము అన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ మొక్క బాగా వచ్చిందని. అట్లాగే మనం అవును. మంచి దారిలో మొక్క వేసాము, అది ఎదిగేంత వరకు నిలబడాలని డిసైడ్ అవ్వాలని పట్టుకున్నాను మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీ టెస్ట్ మనీ మాకు థ్యాంక్ యూ మేడం. ఇచ్చినందుకు, ఈ థ్యాంక్ యూ. అవకాశం అవును మేడం. ఇచ్చినందుకు థ్యాంక్స్ చెట్టు మేడం. వేసినప్పుడు కాయలు తినాలి కదా, దాన్ని పెంచుకొని. ఎక్సలెంట్ మేడం. రవణ మేడం, ఇప్పుడే మీరు మామిడి పంట ఇప్పుడే చిన్నగా తొలి పంట వచ్చింది. ఇంకా 3 తరాలు మీరు అవును తినాలి. సార్. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రభు సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రావణం మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం చాలా ఎక్సలెంట్గా మీ టెస్ట్ మనీ మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నాకు కనెక్ట్ అయినటువంటి ఒక విషయాన్ని మీతో చెప్తాను మేడం. అదేంటంటే మీరు ఓకే మన సార్. మన గురువు గారు చెప్పినట్టు, ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్టు మనం ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలనే ఆ పదాన్ని మీ యొక్క మాటల్లో మీరు చెప్పారు. అదేంటంటే మీకు చెక్ ఎలా చూసుకోవటం కూడా తెలియకపోయినా వర్క్ చేశారు. కానీ అవును వాస్తవాలు సార్. మాట్లాడుకోవాలి, జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి చెక్లు పడేది 10వ తారీఖు అని తెలిసినా కూడా 9వ తారీఖే చెక్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు అవును చెక్ సార్. వచ్చినా ఎలా చూసుకోవాలో తెలియకపోయినా కూడా మీరు మీ లీడర్ చెప్పినటువంటి అప్లయన్స్ చెప్పినటువంటి దాన్ని ఆ మాట మీద నమ్మకంతో మీరు పని చేశారని మీ మాటల్లో మాకు అర్థమవుతుంది. దాన్ని మేము కూడా పాటించాలని, అలాగే మేము ఫలితాన్ని ఫస్ట్ ఆశించకుండా వర్క్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. ఎక్సలెంట్ రఘు సార్. మీరు అన్నట్టు పని మాత్రమే మనం చేసుకుంటూ పోవాలి. ఫలితం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు, అందులో ఏ డౌట్ లేదు. మీరు అన్నట్టు అదేవిధంగా గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు, లేడర్స్ గమనించండి, ఆ శక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు, అందులో స్త్రీ శక్తిని అసలే ఆపలేరు అన్నదానికి రవణం మేడమే నిదర్శనం. వయసు ఎక్కువైనా లేదంటే హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నా కూడా నిలబడి పోరాడి మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా డెడికేటెడ్ గా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ. పొన్నం మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. పొన్నం మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆంజనేయులు సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి.
ఆంజనేయులు సార్ గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఏదో పడిపోయింది రస్సా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం మీరు చెప్పారు చూడండి మేడం, నాకు ఈ ప్లాట్ఫారం పరిచయం చేస్తుంది మా దుర్గా మేడం. ఈత మొక్కల ఓకే దుర్గా సార్. మేడం మా చెల్లి. ఓకే. ఉమ్. నాకు ఈ ప్లాట్ఫారం పరిచయమైనందుకు చాలా ఆనందం, ఉత్సాహం, చాలా ఇది అనిపిస్తుంది మేడం. మీరు చెప్పిన విత్తనాలు వేస్తారు, విత్తనాలు వేయలే చెట్టు రాదు, అది కాయలు వచ్చిందాక ఆగాలి అని చెప్పారు మేడం. చాలా ఓకే చాలా సార్. బాగుంది మేడం. అది అలాగే. అది కాకపోయినా తల్లి అమ్మఒడి అది గో గోరు ముద్దలు పెట్టిద్ది అన్నది ఇంకా చాలా చాలా బాగుంది మేడం. చాలా వండర్ఫుల్గా ఉంది ఓకే మేడం సార్. టెస్ట్ మాల్. అదిగే థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంజనేయులు సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అనురాధ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. న్యూజెండ్లా అనురాధ మేడం గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రవణమ్మ మేడం గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీ టెస్ట్ మోన్ ఎక్సలెంట్ గా ఉంది మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. మీరు చిన్న చిన్న అప్పులు తీర్చుకున్నానన్నారు వెస్టేజ్ లోకి వచ్చాక. ఆ పాయింట్ కనెక్ట్ అయింది మేడం. అది మీకు లైఫ్ వచ్చింది అన్నారు మేడం. ఆ పాయింట్ కనెక్ట్ అయింది. ఎవరైతే ఊరు వదిలిపెట్టి వెళ్తానో అన్న మాటకి మీరు వెస్టేజ్ లో ఇంట్రెస్ట్ తీసుకొని బాగా వాళ్ళని ముక్కు మీద వేలేయించుకొని ఎలాగ బిహేవ్ చేశారు మేడం. ఆ పాయింట్ కనెక్ట్ అయింది మేడం. మీ ఓకే సార్. సార్ని కూడా మీరు లక్షగా మేడం 1,50,000 పైనే తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సార్ని కార్లో తిప్పాలని నేను కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ థ్యాంక్ యూ మేడం. మీరు కూడా తెలుసుకోండి. థ్యాంక్ ఎక్సలెంట్ యూ మేడం. అనురాధ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఇలాంటి వాళ్ళు మనకు కూడా చాలా మంది ఒకటుంటారు. ఈయన చూసి ఈయన చేసాము, నువ్వు గెలిస్తే నా అవును చెవు సార్. కోసుకుంటాను, ఓకేనా, నీకెక్కడ అవును వస్తాయి డబ్బులు అని అదేం పట్టించుకోకుండా ఒక 1 year లేదా 2 years ఒక చెవిటి కప్ లాగా వర్క్ చేయగలిగితే ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. ఇంకెవరు అవసరం లేదు. రవణం మేడమే మనకి ఆదర్శం. ఇన్స్పిరేషన్ మేడం. ఇన్స్పిరేషన్ తీసుకుంటే ముందుకు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. సార్. ఆ ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఏదైతే ఉందో జూమ్ అయిపోగానే మళ్ళీ మర్చిపోకుండా మనం గెలిచే వరకు మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అది గెలిచే వరకు ఆ మాటలు అనేది మనకి ఎప్పుడు మన చెవులో వినిపిస్తూనే ఉండాలి, మన మనసులో నాటుకొని పోవాలి. థ్యాంక్ యూ లీడర్స్. గోవిందం మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి. గోవిందం మేడం గుడ్ మార్నింగ్. అరుణ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అరుణ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం.